హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. సో లాస్ట్ క్లాస్లో మనం కనెక్టివ్ టిష్యూని స్టార్ట్ చేసుకున్నాం. సో కనెక్టివ్ టిష్యూలో మనకి ఏవైతే లూజ్ కనెక్టివ్ టిష్యూ ఉందో అవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఈ రోజు క్లాస్లో మనం స్కెలిటల్ టిష్యూ గురించి అండ్ అట్ ద సేమ్ టైం ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ అంటే మన కనెక్టివ్ టిష్యూలో రిమైనింగ్ పోర్షన్ ఏదైతే ఉందో అది ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ మనకి లూజ్ కనెక్టివ్ టిష్యూ తర్వాత సెకండ్ టిష్యూ వచ్చేసి మనకి స్కెలిటల్ టిష్యూ. ఈ స్కెలిటల్ టిష్యూ అనేది మనం ఏమంటామంటే సపోర్టింగ్ టిష్యూ అని చెప్పేసి అంటాం. సో ద స్కెలిటల్ టిష్యూ ఈజ్ ద సపోర్టింగ్ టిష్యూ అండ్ ఇట్ ఈస్ ఫార్మింగ్ ద ఎండోస్కెలిటన్ ఆఫ్ వెర్టెబ్రేట్స్. ఏవైతే వెర్టెబ్రేట్స్ ఉన్నాయో కార్డేటాలో ఆ వెర్టెబ్రేట్స్లో ఎండోస్కెలిటన్ ఫామ్ చేస్తుంది అండ్ ఇట్ ఈస్ గివింగ్ ద సపోర్ట్ టు ద బాడీ అండ్ బాడీ పార్ట్స్. సో మన బాడీ పార్ట్స్లో ఏవైతే ఉన్నాయో మన బాడీ ఏదైతే ఉందో దానికి సపోర్ట్ అనేది ఇస్తుంది అండ్ ఇట్ విల్ ప్రొటెక్ట్స్ ద వేరియస్ ఆర్గాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి థొరాసిక్ ఛాంబర్లో మనకి రిబ్ కేజ్ అనేది ఉంది. ఈ రిబ్ కేజ్ అనేది మనకి లోపల ఉండే లంగ్స్ని అండ్ వాటి లోపల ఉండే మనకి హార్ట్ని వీటన్నిటిని కూడా మనకి ప్రొటెక్ట్ చేస్తుంది. సో అది సపోర్ట్ని ఇస్తుంది యాజ్ వెల్ యాజ్ కొన్ని సాఫ్ట్ ఏవైతే డెలికేట్ ఆర్గాన్స్ ఉంటాయో వాటికి ప్రొటెక్షన్ కూడా ఇస్తుంది. నెక్స్ట్ ఇట్ ప్రొవైడ్స్ ద సర్ఫేస్ ఫర్ అటాచ్మెంట్ ఆఫ్ మజిల్స్. సో మన బాడీలో ఉండే స్కెలిటల్ మజిల్స్ అన్నీ కూడా దేనికి అటాచ్ అవుతున్నాయి? మన స్కెలిటన్కి అటాచ్ అవుతున్నాయి. అందుకనే వాటిని స్కెలిటల్ మజిల్స్ అన్నాం. సో ఆ మజిల్స్ అనేవి స్కెలిటల్ మజిల్స్ అనేవి అటాచ్ అవ్వడానికి కొంత స్పేస్ని కూడా ఇవి ప్రొవైడ్ చేస్తుంది అండ్ ఇట్ హెల్ప్స్ ఇన్ ద లోకోమోషన్. సో స్కెలిటల్ సిస్టమ్, మస్కులర్ సిస్టమ్ బోత్ ఆర్ టుగెదర్ వర్కింగ్ ఫర్ ద లోకోమోషన్. సో మస్కులర్ సిస్టమ్ అండ్ స్కెలిటల్ సిస్టమ్ రెండు కూడా ఒకదాంతో ఒకటి జాయిన్ అయ్యి టుగెదర్గా ఫంక్షనల్గా కోఆర్డినేట్ అవడం వల్ల మనకి లోకోమోషన్ అనేది పాసిబుల్ అవుతుంది. సో మజిల్ అనేది కాంట్రాక్షన్ చూపిస్తుంది. ఆ మజిల్ కాంట్రాక్షన్ని బోన్ అనేది లోకోమోషన్ కింద కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఈ స్కెలిటల్ టిష్యూలో మనకి 2 types ఆఫ్ టిష్యూస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. వన్ ఈజ్ cartilage which is the gristle also called and bone which is also called as osseous tissue. సో మనకి ఇక్కడ స్కెలిటల్ టిష్యూలో 2 types ఆఫ్ టిష్యూస్ ఉన్నాయి. వన్ ఈజ్ కార్టిలేజ్ అండ్ అనదర్ ఈజ్ బోన్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ డయాగ్రామ్లో చూసుకోవచ్చు. సో ఏవైతే 2 బోన్స్ ఒకదాంతో ఒకటి జాయిన్ అవుతున్నాయో వాటి యొక్క ఆర్టికులేటింగ్ సర్ఫేస్ ఏవైతే ఉన్నాయో అక్కడ మనం కార్టిలేజ్ చూడవచ్చు అండ్ అట్ ద సేమ్ టైం మన టిప్ ఆఫ్ ద నోస్ దగ్గర కూడా మనం హైలిన్ కార్టిలేజ్ అనేది చూడవచ్చు అండ్ మన ఎక్స్టర్నల్ ఇయర్ పిన్న ఏదైతే ఉందో అందులో కూడా మనం ఈ కార్టిలేజ్ అనేది చూడవచ్చు. మరి బోన్స్ అనేవి ఇందులో మన బాడీలో మొత్తం టోటల్ 206 బోన్స్ అనేవి ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకి ఆసియస్ టిష్యూ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సో లెట్ us discuss the first one, that is the cartilage. సో ద కార్టిలేజ్ ఈజ్ ద గ్రిజిల్ అండ్ మరి వీటి యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ ఏంటి అని చూసుకున్నట్లయితే కార్టిలేజ్ ఈజ్ ఏ సాలిడ్ బట్ సెమీ రిజిడ్. అది అంత రిజిడ్గా ఉండదు, సాలిడ్గానే ఉంటుంది బట్ కొంచెం స్మూత్గా ఉంటుంది అండ్ ఇట్ విల్ రెసిస్ట్ ద కంప్రెషన్. సో కంప్రెషన్ ఏదైతే అవుతుంటుందో ఆ కంప్రెషన్ ఇది రెసిస్ట్ చేస్తుంది. సో ద మ్యాట్రిక్స్ ఈజ్ వెరీ ఫిర్మ్ బట్ సమ్వాట్ ప్లేయబుల్. అంటే ఇది కొంచెం ఎలాస్టిక్గా ఉంటుందని, సో స్మూత్గా ఉంటుందని. నెక్స్ట్ సో హియర్ ఈ కార్టిలేజ్ ఏదైతే ఉందో ఈ కార్టిలేజ్లో మనకి కొన్ని టైప్స్ ఆఫ్ ఫైబర్స్ ఉన్నాయి. కొలాజన్ ఫైబర్స్ అని, ఎలాస్టిక్ ఫైబర్స్ అని చెప్పేసి ఇలా చెప్పుకోవచ్చు. సో ఈ ఎలాస్టిక్ ఫైబర్స్ అనేవి ఎలాస్టిక్ కార్టిలేజ్లో ఉంటాయి. నెక్స్ట్ వీటితో పాటుగా ఇంకేమున్నాయంటే మ్యాట్రిక్స్ సెక్రెటింగ్ సెల్స్ కాల్డ్ యాజ్ కాండ్రోబ్లాస్ట్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫైబర్స్ ఉన్నాయి. ఫైబర్స్తో పాటుగా ఈ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్ దాన్ని ప్రొడ్యూస్ చేసే కాండ్రోబ్లాస్ట్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ దీస్ సెల్స్ ఆర్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఫ్లూయిడ్ స్పేసెస్ కాల్డ్ యాజ్ లాక్యునే. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఏదైతే స్పేస్ ఉందో ఈ స్పేస్ అనే దాన్ని మనం లాక్యునే అంటాం అండ్ ఈ లాక్యునే లోపల మనకి ఈ కాండ్రోసైట్స్ అనే సెల్స్ ఉంటాయి. ఈ కాండ్రోబ్లాస్ట్ అనే సెల్స్, కాండ్రోబ్లాస్ట్. సో లాక్యునా is the fluid space in which chondroblasts are present. నెక్స్ట్ కాండ్రోసైట్స్ అంటే ఏంటి? కాండ్రోబ్లాస్ట్ అనే మనకి యాక్టివ్ సెల్స్ ఆఫ్ కార్టిలేజ్ whereas chondrocytes are inactive cells of cartilage and these are surrounded by one fibrous connective tissue sheath called as perichondrium. Peri is nothing but around, chondrium is nothing but something related to cartilage. సో ఈ కార్టిలేజ్ అనేది ఒక ఫైబ్రస్ కనెక్టివ్ టిష్యూతో అది కవర్ అయ్యి ఉంటుంది. దీన్ని మనం ఏంటంటే
పెరికాండ్రియం అని చెప్పి అంటాం. అయితే ఈ కార్టిలేజ్ అనేది బ్లడ్ సప్లై అనేది దీనికి ఉంటుందా ఉండదా అని చూసుకున్నట్లయితే బ్లడ్ సప్లై అనేది ఉండదు, పెరికాండ్రియంకి మాత్రమే ఉంటుంది తప్ప కార్టిలేజ్ మొత్తానికి కూడా బ్లడ్ సప్లై అనేది ఉండదు. సో అందుకోసమనే కార్టిలేజ్ మనం ఏమంటామంటే avascular అని చెప్పేసి అంటాం. avascular మీన్స్ ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ బ్లడ్ సప్లై. మరి అట్లాంటప్పుడు వాటికి నరిష్మెంట్ ఫుడ్ అనేది ఎట్లా వేస్తుంది? సో మనకి జనరల్గా బాడీ పార్ట్స్లో ఏ పార్ట్కైనా సరే ఫుడ్ని కానీ లేకపోతే న్యూట్రియంట్స్ని కానీ లేకపోతే మనకి ఆక్సిజన్ కానీ లేకపోతే కార్బన్ డైఆక్సైడ్ తీసుకోవడం కానీ ఇదంతా కూడా బ్లడ్డే చేస్తుంది. మరి బ్లడ్ సప్లై లేనప్పుడు ఈ న్యూట్రియంట్స్ ఎలా వెళ్తున్నాయి? సో ద న్యూట్రియంట్స్ ఆర్ diffuses from the blood capillaries of perichondrium. సో పెరికాండ్రియంలో ఉండే బ్లడ్ వెజల్స్ నుంచి డిఫ్యూజ్ అయ్యి కార్టిలేజ్లోకి ఎంటర్ అవుతున్నాయి. నెక్స్ట్ అయితే ఇక్కడ కొన్ని మనకి సెల్స్ అని చెప్పుకున్నాం, పెరికాండ్రియల్ సెల్స్ అనేవి కొన్ని కార్టిలేజ్లో ఉంటాయి. వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే దే ఆర్ కంట్రోలింగ్ ద ఆర్ డూయింగ్ ద గ్రోత్, రీజనరేషన్ అండ్ రిపేర్. గ్రోత్ అంటే కార్టిలేజ్ అనేది గ్రో అవ్వడం. నెక్స్ట్ రీజనరేషన్ అంటే ఒకవేళ రీజనరేషన్ అండ్ రిపేర్ అంటే ఎప్పుడైనా కార్టిలేజ్కి డ్యామేజ్ అయ్యింది, సో కొంత పార్ట్ లాస్ అయిపోయింది, సో దాన్ని మళ్ళీ రీజనరేట్ చేయడం, రిపేర్ చేయడం. నెక్స్ట్ సో ఇక్కడ మనకి ఈ కార్టిలేజెస్ అనేవి ఎన్ని టైప్స్ ఉన్నాయి, వాటి యొక్క ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్ని కంపోజ్ బేస్ చేసుకొని అంటే వాటి యొక్క ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్ యొక్క నేచర్ని బేస్ చేసుకొని మనకి టోటల్ 3 టైప్స్ ఆఫ్ కార్టిలేజెస్ ఉన్నాయి. అవి ఏంటంటే హైలిన్ కార్టిలేజ్, ఎలాస్టిక్ కార్టిలేజ్ అండ్ ఫైబ్రస్ కార్టిలేజ్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ వన్ హైలిన్ కార్టిలేజ్. అయితే వీటి యొక్క ప్రాపర్టీస్ ఏంటి? ఇట్ ఈస్ బ్లూయిష్ వైట్, ఇది మనకి బ్లూయిష్ వైట్ కలర్లో ఉంటుంది. అండ్ ఇట్స్ నేచర్ ఈజ్ ట్రాన్స్లెంట్ అంటే మనకి గ్లాస్ లాగా, సో ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అనమాట. సో మనకి గ్లాస్ లాగా, సో ఒకవైపు నుంచి చూస్తే ఇంకోవైపు నుంచి మనకి కనిపించేలా ఉంటుంది. నెక్స్ట్ ద ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్ ఆఫ్ హైలిన్ కార్టిలేజ్ ఈజ్ హోమోజీనియస్. హోమోజీనియస్ మీన్స్ యూనిఫామ్గా ఉంటుంది, సో ఇర్రెగ్యులర్గా ఉండదు. నెక్స్ట్ అండ్ ఇట్ విల్ షోస్ డెలికేట్ కొలాజన్ ఫైబర్స్. ఇందులో మనకి కొలాజన్ ఫైబర్స్ అనేవి మనకి చూపిస్తుంది. అయితే దిస్ హైలిన్ కార్టిలేజ్ ఈజ్ ద వీకెస్ట్ అండ్ మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ ఆల్ కార్టిలేజ్. సో మనకి అన్ని కార్టిలేజ్లో కల్లా ఎక్కువ శాతం ఉండేది ఏంటంటే మనకి హైలిన్ కార్టిలేజ్. అన్ని కార్టిలేజ్లో కన్నా బాగా వీకెస్ట్ కార్టిలేజ్ ఏంటంటే కూడా మనకి హైలిన్ కార్టిలేజ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఇందులో పెరికాండ్రియం ఉంటుందా? ఉంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పెరికాండ్రియం ఈజ్ ప్రెజెంట్, దట్ ఈస్ ద మెంబ్రేన్ ఆఫ్ కార్టిలేజ్. నెక్స్ట్ సో ఇది మనకి ఎక్కడెక్కడ చూడొచ్చు హైలిన్ కార్టిలేజ్ అంటే ఎంబ్రియానిక్ ఎండోస్కెలిటన్ ఆఫ్ బోనీ వెర్టెబ్రేట్స్. అంటే ఏ వెర్టెబ్రేట్స్లో అయితే బోనీ ఎండోస్కెలిటన్ ఉంటుందో వాటిలో ఎంబ్రియానిక్ స్టేజ్లో వాటి యొక్క ఎండోస్కెలిటన్ ఫామ్ చేస్తుంది. సో ద హైలిన్ కార్టిలేజ్ కెన్ బి సీన్ ఇన్ ద ఎంబ్రియానిక్ ఎండోస్కెలిటన్ ఆఫ్ బోనీ వెర్టిబ్రేట్స్. మరి వాటితో పాటుగా ఇట్ ఈస్ ఆల్సో ఫార్మింగ్ ద ఎండోస్కెలిటన్ ఆఫ్ సైక్లోస్టోమ్స్. సో సైక్లో మీన్స్ సర్క్యులర్, స్టోమ్ మీన్స్ మౌత్, అంటే సర్క్యులర్ మౌత్ ఉండేవి, అంటే వాటిలో జాస్ అనేవి లేవు. సో జాలెస్ వెర్టెబ్రేట్స్ అని చెప్పుకోవచ్చు వాటిలో. అండ్ అట్ ద సేమ్ టైం అడల్ట్ కార్టిలేజినస్ ఫిషెస్, కాండ్రిచ్టిస్ అని చెప్పుకుంటాం. సో మనకి ఇది మనకి ఎండోస్కెలిటన్ ఎందులో ఫామ్ చేస్తుంది? సైక్లోస్టోమ్స్లో ఫామ్ చేస్తుంది. అండ్ కార్టిలేజ్ ఫిషెస్ యొక్క అడల్ట్స్లో కూడా ఇది మనకి ఎండోస్కెలిటన్ ఫామ్ చేస్తుంది. వీటితో పాటుగా ఇట్ ఈస్ ఫార్మింగ్ ద ఆర్టికులేటింగ్ కార్టిలేజ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా 2 బోన్స్ అనేవి మనకి ఒకదంతా ఒకటి జాయిన్ అవుతున్నాయి. సో ఆ జాయిన్ అయ్యే దగ్గర అవి ఏవైతే ఒక బోన్ ఒకటి ఫేస్ చేస్తున్నాయో అక్కడ కూడా మనకి ఆ ఆర్టికులేటింగ్ సర్ఫేస్ దగ్గర కూడా మనకు ఉండేది ఇక్కడ మనకి హైలిన్ కార్టిలేజ్ అని చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా, సో ఈ బోన్ రెండు ఒకదంతా ఒకటి జాయిన్ అయ్యే దగ్గర వాటి యొక్క ఆర్టికులేటింగ్ సర్ఫేస్ దగ్గర ఉండే ఏదైతే కార్టిలేజ్ ఉందో దీన్ని మనం హైలిన్ కార్టిలేజ్ అనే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇట్ ఈస్ ఆల్సో ఫార్మింగ్ ద కోస్టల్ కార్టిలేజ్, దట్ మీన్స్ ద స్టర్నల్ పార్ట్స్ ఆఫ్ ద రిబ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మన రిబ్ కేజ్ చూసుకున్నట్లయితే అక్కడ కూడా వాటికి మనకి కార్టిలేజ్ ఉంటాయి. ఫస్ట్ 7 pairs ఆఫ్ రిబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మనకి ట్రూ రిబ్స్ అంటాం, ఎందుకంటే వాటి యొక్క ఓన్ కార్టిలేజెస్ అనేవి ఉంటాయి కాబట్టి. తర్వాత ఉండే వాటిని మనం ఫాల్స్ రిబ్స్ అని, ఫ్లోటింగ్ రిబ్స్ అని అంటాం, ఎందుకంటే వాటి యొక్క ఓన్ కార్టిలేజెస్ అనేవి ఉండవు. నెక్స్ట్ ఇట్ ఈస్ ఆల్సో ఫార్మింగ్ ద ఎపిఫైషియల్ ప్లేట్స్ ఆఫ్ ద లాంగ్ బోన్స్. సో ఎపిఫైషియల్ ప్లేట్స్, సో మనకి ఇక్కడ బోన్ స్ట్రక్చర్ చెప్పేటప్పుడు చెప్పుకుంటాం ఎపిఫైషియల్ ప్లేట్స్ అనేవి ఏంటనేది. సో అవి కూడా ఫామ్ చేస్తున్నాయి. నెక్స్ట్ దే ఆర్ ఆల్సో ఫార్మింగ్ ద
nasal septal cartilage and cartilaginous rings of trachea, bronchi and cartilage of larynx. సో మనకి ఇక్కడ ట్రేకియాలో చూసుకున్నట్లయితే సి షేప్డ్ సర్క్యులర్గా మనకి ఉంటాయి అని చెప్తాం కార్టిలేజ్. అవి కూడా మనకి హైలైన్ కార్టిలేజ్తో ఫామ్ అవుతున్నాయి. అండ్ మనకి లారింగ్స్లో చూసుకున్నట్లయితే టోటల్ మెనీ కార్టిలేజెస్ అనేవి ఉంటాయి. సో వాటిని కూడా మనకి ఈ హైలైన్ కార్టిలేజెస్ అనేవి మనం ఫామ్ చేస్తే చెప్పుకోవచ్చు. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. దే ఆర్ ఫార్మింగ్ ద ఎంబ్రియానిక్ ఎండోస్కెలిటన్ ఆఫ్ వెర్టెబ్రేట్స్ అండ్ దే ఆర్ ఫార్మింగ్ ద ఎండోస్కెలిటన్ ఆఫ్ సైటోస్కెలిటన్ అండ్ ద అడల్ట్స్ of the cartilage and fishes, and they are forming the cartilage and they are forming the costal cartilage, epiphyseal plates, nasal septum and cartilage of rings of trachea and bronchi and also cartilage of larynx. Examples are very very important. Next, the degeneration of these long bones will result in the arthritis and which limits the movement of the bones and causing the సివియర్ పెయిన్ ఇన్ ద జాయింట్. సో మనకి కార్టిలేజ్ అనేది ఎప్పుడైతే అది మనకి డీజనరేట్ అయిపోతుందో ఆ టైంలో ఏమవుతుందంటే ఆ బోన్స్ అనేవి ఎప్పుడైతే మూవ్ అవుతున్నాయో మనకి ఏమవుతుందంటే ఫ్రీగా మూవ్ అవ్వలేవు, అంటే ఫ్రీగా అవి మనకి లోకోమోషన్ చేయలేవు. సో దానివల్ల ఏమవుతుందంటే జాయింట్స్ అనేవి పెయిన్ వస్తాయి. సో దీన్ని మనం ఏంటంటే ఆర్థరైటిస్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఎలాస్టిక్ కార్టిలేజ్. సో ఎలాస్టిక్ కార్టిలేజ్ కలర్ ఏంటి? సో మనకి హైలైన్ కార్టిలేజ్ చూసుకుంటే బ్లూయిష్ వైట్, అదే ఎలాస్టిక్ కార్టిలేజ్ చూసుకున్నట్లయితే ఇది మనకి ఎల్లో కలర్లో ఉంటుంది. సో ఎందుకు ఎల్లో కలర్లో ఉంటుందంటే బికాస్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎలాస్టిక్ ఫైబర్స్ ఉన్నాయి కాబట్టి. మరి వీటి యొక్క ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్ యొక్క పరిస్థితి ఏంటి? ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్ ఈజ్ హ్యావింగ్ ద అబండెన్స్ ఆఫ్ ఎలో ఎలాస్టిక్ ఫైబర్స్. మరి ఇవి మాత్రమే ఉన్నాయా? వాటితో పాటుగా కొలాజన్ ఫైబర్స్ కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఈ మ్యాట్రిక్స్లో మనకి ఎలాస్టిక్ ఫైబర్స్ ఉన్నాయి యాజ్ వెల్ యాజ్ కొలాజన్ ఫైబర్స్ కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మరి వీటి యొక్క యూజ్ ఏంటి? సో ద ఎలాస్టిక్ కార్టిలేజ్ ఈజ్ ప్రొవైడింగ్ ద స్ట్రెంగ్త్ అండ్ ఎలాస్టిసిటీ, ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేటింగ్. ఎలాస్టిక్ అంటే ఫ్లెక్సిబిలిటీని ఇది ప్రొవైడ్ చేస్తుంది. ఆ కార్టిలేజ్ అనేది ఈజీగా ఫ్లెక్సిబుల్గా ఉండేటట్టు చేస్తుంది. నెక్స్ట్ మరి ఇందులో పెరికాండ్రియం ఉందా? పెరికాండ్రియం ఈజ్ ప్రెజెంట్. అవి మనకి ఎక్కడెక్కడ చూడొచ్చు? పిన్నా ఆఫ్ ద ఎక్స్టర్నల్ ఇయర్. సో మనకి ఇక్కడ ఇయర్ పిన్నాలో మనకి చూడొచ్చు. నెక్స్ట్ యూస్టాచియన్ ట్యూబ్స్ అండ్ ఎపిగ్లాటిస్. యూస్టాచియన్ ట్యూబ్ అనేది ఎక్కడ ఉంటుంది? మనకి ఇయర్ నుంచి మనకి బక్కల్ క్యావిటీకి ఒక ట్యూబ్ అనేది కనెక్ట్ చేస్తుంది ప్రెజర్ని ఈక్విలిబ్రియం చేయడం కోసం. సో దీన్ని మనం యూస్టాచియన్ ట్యూబ్ అంటాం. ఆ యూస్టాచియన్ ట్యూబ్లో ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఎపిగ్లాటిస్ అంటే మనకి ఈ ట్రేకియా ఏదైతే ఉందో ఆ ట్రేకియా యొక్క ఓపెనింగ్ని గ్లాటిస్ అంటాం. దాని మీద మనకి ఉండే స్ట్రక్చర్ ఏదైతే ఉందో దీన్ని మనం ఎపిగ్లాటిస్ అంటాం. దిస్ ఎపిగ్లాటిస్ విల్ క్లోజెస్ ద ట్రేకియా వెన్ వీఆర్ స్వాలోయింగ్ ద ఫుడ్, సో దట్ ఈ ఫుడ్ అనేది మనకి ట్రేకియాలోకి ఎంటర్ అవ్వదు. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఫైబ్రస్ కార్టిలేజ్. మరి ఫైబ్రస్ కార్టిలేజ్లో ఏ బండిల్స్ ఉన్నాయంటే ఇట్ ఈస్ హ్యావింగ్ ద కొలాజన్ ఫైబర్స్. పెరికాండ్రియం ఉందా? పెరికాండ్రియం లేదు. నెక్స్ట్ మరి దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? మోస్ట్ వీకెస్ట్ కార్టిలేజ్ హైలైన్ కార్టిలేజ్, మోస్ట్ అబండెంట్ కార్టిలేజ్ హైలైన్ కార్టిలేజ్. మరి మోస్ట్ స్ట్రాంగెస్ట్ కార్టిలేజ్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఫైబ్రస్ కార్టిలేజ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. అది మరి ఎక్కడెక్కడ ఉంది? ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద ఇంటర్ వెర్టెబ్రల్ డిస్క్. అంటే మనం ఎప్పుడైనా చూసుకున్నట్లయితే వెర్టెబ్రల్ కాలంలో ఇండివిజువల్ వెర్టెబ్రే ఏవైతే ఉన్నాయో ఆ వెర్టెబ్రే మధ్యలో మనకి ఇంటర్ వెర్టెబ్రల్ డిస్క్స్ అనేవి ఉంటాయి. సో దిస్ ఇంటర్ వెర్టెబ్రల్ డిస్క్ ఇన్ ద వెర్టెబ్రల్ కాలం ఆర్ ఫార్మ్డ్ బై ద ఫైబ్రస్ కార్టిలేజ్. అందులో మాత్రమే ఉంటాయా? ప్యూబిక్ సింఫైసిస్ ఆఫ్ ద పెల్విస్. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పెల్విక్ గడిల్ ఉంటుంది. సో మనకి పెల్విక్ గడిల్లో కూడా మనకి ఫైబ్రస్ కార్టిలేజ్ అనేది మనం చూడొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి బోన్ విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ osseous tissue. Osseous tissue అనేది ఎందుకంటామంటే ద స్టడీ ఆఫ్ బోన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆస్టియాలజీ. సో ద బోన్ ఈజ్ హైలీ కాల్సిఫైడ్. దట్ మీన్స్ ఇందులో మనకి కాల్షియం మినరల్స్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ మరి దీని యొక్క ప్రాపర్టీస్ ఏంటి? కాల్షియం ఎక్కువగా ఉంది కాబట్టి ఇట్ ఈస్ సాలిడ్ యాజ్ వెల్ యాజ్ వెరీ హార్డ్ and it is very rigid connective tissue. So what are the properties of bone? Solid, hard and rigid physical properties. Next, aithe it is forming the major component of endoskeleton of మోస్ట్ అడల్ట్ వెర్టిబ్రేట్స్. మోస్ట్ అడల్ట్ వెర్టిబ్రేట్స్లో ఎండోస్కెలిటన్లో మనకి ఏదైతే స్కెలిటల్ టిష్యూ ఉందో దాన్ని ఫామ్ చేసేది మనకి బోనే.
నెక్స్ట్ ఇట్ ఈస్ ద మెయిన్ టిష్యూ దట్ ఈస్ ప్రొవైడింగ్ ద స్ట్రక్చరల్ ఫ్రేమ్వర్క్ టు ద బాడీ. సో మన కార్టిలేజ్ చూసుకున్నట్లయితే చాలా తక్కువ నెంబర్లో ఉంటాయి, బట్ మనకి ఇక్కడ బోన్స్ అనేవి చాలా ఎక్కువ వాల్యూమ్ని కలిగి ఉంటాయి కాబట్టి ఇవి మనకి మజిల్స్కి అటాచ్మెంట్కి చాలా ఎక్కువ స్పేస్ని ప్రొవైడ్ చేస్తాయి. నెక్స్ట్ ఇట్ విల్ సపోర్ట్స్ ద సాఫ్టర్ టిష్యూస్ అండ్ ప్రొటెక్ట్స్ దెమ్ అండ్ ద డెలికేట్ ఆర్గాన్స్. సో మనకి సాఫ్ట్ టిష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని సపోర్ట్ ఇస్తుంది, యాజ్ వెల్ యాజ్ డెలికేట్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఒక ప్రొటెక్షన్ లాంటిది కూడా ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం హార్ట్కి లంగ్స్కి మనకి ఇక్కడ రిబ్ కేజ్ అనేది మనకి ప్రొటెక్షన్ ఇస్తున్నట్లు. నెక్స్ట్ ద లింఫ్ బోన్స్ ఆర్ డూయింగ్ ద వెయిట్ బేరింగ్ ఫంక్షన్. సో మనకి లింప్స్ అంటే ఏం చెప్పుకుంటాం, మనకి హ్యాండ్స్ 4 లింప్స్ అంటాం, లెగ్స్ మన హ్యాండ్ లింప్స్ అంటాం. సో ఈ లింప్స్ యొక్క బోన్స్ ఏవైతే ఉన్నాయో వాటితో మనం వెయిట్ని లిఫ్ట్ చేయొచ్చు. సో వెయిట్ బేరింగ్ ఫంక్షన్స్ అనేవి ఉన్నాయని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ దే విల్ ఇంటరాక్ట్ విత్ ద మజిల్స్ అటాచ్డ్ టు దెమ్ విచ్ ఈస్ హెల్ప్ఫుల్ ఇన్ ద బ్రింగింగ్ ద మూవ్మెంట్. సో ఇవి మనకి మజిల్స్తో అటాచ్ అయి ఉంటాయి బోన్స్ అనేవి. సో దానివల్ల మనం దీన్ని ఏమంటామంటే మస్కులో స్కెలిటల్ సిస్టమ్ అంటాం. సో ఇది మనకి ఏమవుతుందంటే లోకోమోషన్ అండ్ మూవ్మెంట్కి యూజ్ అవుతుంది. నెక్స్ట్ మరి ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్ పరీక్ష ఏంటి? ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం, హైలీ కాల్సిఫైడ్, హైలీ మినరైజ్డ్ అని. సో ఇది మనకి చాలా హార్డ్గా అండ్ నాన్ ప్లేయబుల్ అంటే స్మూత్గా ఉండదు, అండ్ ఇట్ ఈస్ రిచ్ ఇన్ కాల్షియం సాల్ట్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద కొలాజన్ ఫైబర్స్. ఇవి మనకి ఏం చేస్తున్నాయంటే బోన్ అనే దానికి స్ట్రెంగ్త్ను ప్రొవైడ్ చేస్తున్నాయి. నెక్స్ట్ అయితే ఎప్పుడైతే వయసు అనేది పెరుగుతూ ఉంటుందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ యంగ్ ఏజ్ నుంచి అడల్ట్ ఏజ్కి, అడల్ట్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్కి, సో ఇలా మనిషి ఎప్పుడైతే తన ఏజ్ పెరుగుతూ ఉంటుందో, సో వెన్ ద ఏజింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ ద ప్రపోర్షన్ ఆఫ్ ఇన్ఆర్గానిక్ మెటీరియల్స్ విల్ ఇంక్రీజ్. సో మనకు బోన్లో ఆర్గానిక్ మెటీరియల్స్ ఉంటాయి యాజ్ వెల్ యాజ్ ఇన్ఆర్గానిక్ మెటీరియల్స్ ఉంటాయి. ఈ ఏజింగ్ ప్రాసెస్ అయ్యే కొద్ది, వయసు పెరిగే కొద్దీ ఈ బోన్లో మనకి ఈ అనార్గానిక్ మెటీరియల్స్ అనేవి కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే బోన్ విల్ బికమ్స్ వెరీ బ్రిటిల్ అంటే ఇలా అనగానే జస్ట్ చిన్నది మనం ప్రెజర్ అప్లై చేయగానే ఈజీగా బ్రేక్ అయిపోయేది. సో సాలిడ్గా ఉంటుంది, బట్ ద థింగ్ ఈజ్ అది చాలా బ్రిటిల్గా అయిపోద్ది. అంటే టప్మని మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక మెటీరియల్ ఫర్ ఎగ్జాంపుల్ బిస్కెట్ జస్ట్ సాలిడ్గా ఉంటుంది, బట్ మనం ఇలా టచ్ చేయగానే అది ఇది బ్రేక్ అయిపోద్ది. సో అలా మనకి ఈజీగా బ్రేక్ అయిపోయేటట్టు తయారైపోతుంది. సో అది మనకి చాలా ఇంపార్టెంట్. సో వెన్ ద ఏజింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ ద ఇన్ఆర్గానిక్ మెటీరియల్స్ కంటెంట్ ఇన్ ద బోన్ ఈజ్ బికమింగ్ మోర్, సో ద బోన్ ఈజ్ బికమింగ్ బ్రిటల్. సో ఈజీగా బ్రేక్ అయిపోద్ది. నెక్స్ట్ ఇట్ విల్ ఫార్మ్స్ ద హోమియోస్టాటిక్ రిజర్వాయర్ అంటే అది మనకి అక్కడ మనకి ఎక్కువ కంటెంట్ అనేది స్టోర్ ఉంటుంది. మన బాడీలో ఎప్పుడైనా ఈ ఆయాన్స్ అనేవి ఎక్కువగా ఉండేటప్పుడు బోన్ అనేది మనకి అబ్జార్బ్ చేసుకుని స్టోర్ చేసుకుంటుంది. సో ద బోన్ యాక్ట్స్ యాజ్ ఎ హోమియోస్టాటిక్ రిజర్వాయర్ ఫర్ కాల్షియం అయాన్స్, మెగ్నీషియం అయాన్స్ అండ్ ఫాస్ఫర్ అయాన్స్ అని చెప్పుకోవచ్చు. మరి మనకి కార్టిలేజ్ అనేది ఏ వాస్కులర్, ఎందుకంటే అందులో మనకి బ్లడ్ సప్లై అనేది లేదు. మరి బోన్ అనేది వాస్కులర్ కాదా? ఇట్ ఈజ్ మామూలుగా వాస్కులర్ కాదు, ఇట్ ఈజ్ హైలీ వాస్కులర్ అని చెప్పుకోవచ్చు. అంటే దీనికి బ్లడ్ సప్లై అనేది చాలా ఎక్కువగా ఉంది. అయితే ఈ బోన్ ఏదైతే ఉందో ఈ బోన్ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే వాటిలో ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయి. సో బోన్ ఏదైతే ఉందో ఇందులో మనకి అవుటర్ మోస్ట్ లేయర్ ఉంటుంది, దీన్ని మనం ఏమంటామంటే పెరిఆస్టియం అంటాం. అలా కాకుండా ఇన్నర్ మోస్ట్ లేయర్ ఏదైతే ఉందో దీన్ని మనం ఏమంటామంటే ఎండాస్టియం అంటాం. సో ద పెరిఆస్టియం ఈజ్ ద outer fibrous connective tissue sheath present in the living bone, and endosteum is the inner connective tissue sheath and that is lies the marrow cavity. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇన్సైడ్ ద ఎండాస్టియం మనం మ్యారో క్యావిటీ అనేదాన్ని మనం చూడొచ్చు. సో ఇట్ ఈస్ ద మ్యారో క్యావిటీ and here you can see the ఎండాస్టియం. నెక్స్ట్ ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో బోన్లో ఇట్ ఈస్ నాన్ లివింగ్ ఇన్ నేచర్ అని చెప్పుకోవచ్చు. మరి సెల్స్ అనేవి లివింగా కాదా? సెల్స్ మాత్రం లివింగే. అయితే ఈ సెల్స్ అనేవి ఏమేమి ఉన్నాయి? ఆస్టియోబ్లాస్ట్, ఆస్టియోసైట్స్, ఆస్టియోక్లాస్. అయితే ఈ ఏదైతే ఉందో వీటితో పాటుగా ఈ మనకి మ్యారో క్యావిటీలో బోన్ మ్యారో అనేది కూడా ఉందని చెప్పుకోవచ్చు. సో లివింగ్ బోన్లో ఇన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ పెరిఆస్టియం ద అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద బోన్, ఎండాస్టియం ద ఇన్నర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద బోన్, ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్ ద నాన్ లివింగ్ కాంపోనెంట్ అండ్ లివింగ్ సెల్స్ అండ్ బోన్ మ్యారో. అయితే ఇప్పుడు మనకి ఈ బోన్లో ఉండే 1 by 1 సెల్స్ అనేవి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్
ఆస్టియోబ్లాస్ట్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆస్టియోబ్లాస్ట్ ఆర్ ఇమ్మెచ్యూర్ బోన్ సెల్స్. ఆస్టియోబ్లాస్ట్ అనేవి ఇమ్మెచ్యూర్ బోన్ సెల్స్. అదే మనకి ఆస్టియోసైట్స్ అనే మనకి మెచ్యూర్ బోన్ సెల్స్. సో దీస్ ఆర్ మెచ్యూర్ బోన్ సెల్స్ అని చెప్పుకోవచ్చు. సేమ్ మనకి కాండ్రోబ్లాస్ట్, కాండ్రోసైట్స్, ఆస్టియోబ్లాస్ట్, ఆస్టియోసైట్స్. డోంట్ బి కన్ఫ్యూజ్డ్. నెక్స్ట్ అయితే ఈ ఆస్టియోబ్లాస్ట్ యొక్క ఫంక్షన్ ఏంటి? ఈ బోన్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇన్ఆర్గానిక్ కాంపనెంట్స్ ఉంటాయి అండ్ ఆర్గానిక్ కాంపనెంట్స్ ఉంటాయని. ఈ ఆర్గానిక్ కాంపనెంట్స్ని సెక్రెట్ చేసేది ఏంటంటే మనకి ఆస్టియోబ్లాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొలాజన్ ఫైబర్స్ని సెక్రెట్ చేస్తుంది. అండ్ ద ఆస్టియోబ్లాస్ట్ ఆర్ ద ప్లేయింగ్ ద మేజర్ రోల్, చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్ చేస్తుంది ఇన్ ద బోన్ మినరలైజేషన్. సో బోన్లోకి కాల్షియం అయాన్స్ని టేకింగ్ చేసుకోవడం అండ్ మిగతా అయాన్స్ని టేకింగ్ చేసుకోవడం దీన్ని ఏమంటామంటే మినరలైజేషన్. యాడింగ్ ద మినరల్స్ టు ద బోన్ ఈజ్ కాల్డ్ యాజ్ బోన్ మినరలైజేషన్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇది ఏం చేస్తుందంటే ఆస్టియోబ్లాస్ట్ చేస్తాయి. అయితే ఈ ఆస్టియోబ్లాస్ట్ అనేవి ఫైనల్గా ఎలా కన్వర్ట్ అవుతాయి అంటే దే విల్ ఫైనల్లీ బికమ్ ద ఆస్టియోసైట్స్ విచ్ ఆర్ ద మెచ్యూర్ బోన్ సెల్స్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వీటితో పాటుగా ఆస్టియోసైట్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఆల్సో ప్రెజెంట్ ఇన్ ద ఫ్లూయిడ్ ఫిల్డ్ స్పేస్ కాల్డ్ యాజ్ లాక్యునే. సో మనం ఇందాక చెప్పుకున్నట్లు లాక్యునే అనే స్పేస్ అనేది ఉంటుంది వాటిలో. అండ్ ఈ లాక్యునే ఇన్సైడ్లో మనకి ఆస్టియోసైట్స్ అనేవి ఇలా ఉంటాయి. సో యాజ్ ద మనకి కార్టిలేజ్లో ఉండే కాండ్రోసైట్ సెల్స్ మాదిరి. నెక్స్ట్ ఆస్టియోక్లాస్ట్. సో ఆస్టియోబ్లాస్ట్ మెచ్యూర్ బోన్ సెల్స్, ఆస్టియోబ్లాస్ట్ ఇమ్మెచ్యూర్ బోన్ సెల్స్, ఆస్టియోసైట్స్ మెచ్యూర్ బోన్ సెల్స్. మరి ఆస్టియోక్లాస్ట్ అంటే ఏంటి? దీస్ ఆర్ ఫాగోసైటిక్ సెల్స్. ఫాగోసైటోసిస్ అంటే ఏంటి? మన బాడీలోకి ఏదైనా ఒక ఫారెన్ బాడీ కానీ లేకపోతే ఫారెన్ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఎంటర్ అయితే మన బాడీలో ఉండే సెల్స్ దాన్ని యాక్సెప్ట్ చేయవు, దాన్ని మనకి కిల్ చేయడానికి, దాన్ని మనకి బయట పంపించడానికి ట్రై చేస్తాయి. సో ఆ ప్రాసెస్లో ఏవైతే బ్యాక్టీరియా ఆర్ వైరస్ అని మనకి ఎంటర్ అయ్యిందో దాన్ని సెల్స్ అనేవి ఈటింగ్ చేస్తాయి. ఆ సెల్స్ మనకి ఫాగోసైటిక్ సెల్స్ అంటాం. సో ఈ ఆస్టియోక్లాస్ట్ అనేవి కూడా మనకి ఫాగోసైటిక్ సెల్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద బోన్ రిజార్ప్షన్ ఆర్ డీమినరలైజేషన్. సో ఆస్టియోబ్లాస్ట్ ఫంక్షన్ ఏంటి? బోన్ మినరలైజేషన్. అంటే బోన్ అనే దానికి ఇవి మినరల్ అయాన్స్ని మనకి యాడ్ చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. మరి ఆస్టియోక్లాస్ట్ ఫంక్షన్ ఏంటి? డీమినరలైజేషన్. అంటే బోన్ నుంచి అయాన్స్ని తీసేస్తున్నాయి, రిమూవ్ చేస్తున్నాయి అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఈస్ ద టైప్స్ ఆఫ్ బోన్స్ బేస్డ్ ఆన్ మెథడ్ ఆఫ్ ఫార్మేషన్. ఈ బోన్స్ అనేవి ఎలా ఫామ్ అయ్యాయి అనే దాన్ని చూసుకుంటే మనకి 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోన్స్ ఇచ్చాడు మనకి సిలబస్లో. అవి ఏంటంటే ఫస్ట్ వన్ కార్టిలేజినస్ బోన్స్. వీటిని మనం ఏంటంటే రీప్లేసింగ్ బోన్స్ అనొచ్చు, లేదంటే ఎండోకాండ్రల్ బోన్స్ అనొచ్చు. కార్టిలేజినస్ బోన్స్ అంటే ఏంటి? ఏదైతే బోన్ ఉన్నాయో వాటిలో ఆసిఫికేషన్ అనేది కార్టిలేజ్లో జరిగిందో దాన్ని మనం ఏంటంటే కార్టిలేజినస్ బోన్స్ అని చెప్పి అంటాం. ఆసిఫికేషన్ అంటే ఏంటి? ఆసి మీన్స్ సంథింగ్ రిలేటెడ్ టు బోన్స్. సో ఈ బోన్ యొక్క మినరల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ బోన్ యొక్క సబ్స్టెన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ బోన్ ఫార్మింగ్ సబ్స్టెన్స్ అనేవి అవి ఆల్వేస్ మనకి కొన్నిసార్లు ఏమవుతాయంటే మనకి ఏవైనా అదర్ టిష్యూస్లో అవి ఇన్కార్పొరేట్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్టిలేజ్ ఉందనుకుందాం. ఈ కార్టిలేజ్లోనికి మనకి బోన్ని ఫామ్ చేసే మెటీరియల్ అంతా కూడా అదిలోకి మనకి యాడ్ అయింది అనుకుందాం. సో అదేమవుతుంది ఫైనల్గా ఒక కార్టిలేజినస్ బోన్ కింద కన్వర్ట్ అయిపోతుంది. అలా కాకుండా ఈ ఆసిఫికేషన్ ప్రాసెస్ అంటే యాడింగ్ ఆఫ్ బోన్ మెటీరియల్స్ ఒకవేళ ఎంబ్రియానిక్ మీసెన్కైమ్లో ఒకవేళ జరిగితే అప్పుడు మనకి ఏమవుతుందంటే ఇన్వెస్టింగ్ బోన్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. అలా కాకుండా ఈ ఆసిఫికేషన్ ప్రాసెస్ అనేది టెండాన్స్లో జరిగితే సెసమాయిడ్ బోన్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఒకవేళ ఇది మనకి సాఫ్ట్ టిష్యూస్లో ఫామ్ అయితే విజరల్ బోన్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సో ఆ ఆసిఫికేషన్ ప్రాసెస్ అంటే యాడింగ్ ఆఫ్ బోన్ మెటీరియల్ అనేది ఎక్కడ జరుగుతుంది అనే దాన్ని బేస్ చేసుకొని మనకి 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోన్స్ ఉన్నాయి. కార్టిలేజ్లో జరిగితే కార్టిలేజినస్ బోన్స్ అన్నాం. ఎంబ్రియానిక్ మీసెన్కైమ్లో జరిగితే ఇన్వెస్టింగ్ బోన్స్ ఆర్ మెంబ్రేన్ బోన్స్ ఆర్ డెర్మల్ బోన్స్ అన్నాం. అలా కాకుండా మజిల్స్ని బోన్కి అటాచ్ చేసే టెండాన్లో జరిగినట్లయితే దాన్ని మనం సెసమాయిడ్ బోన్స్ అన్నాం. అలా కాకుండా సాఫ్ట్ టిష్యూస్లో కానీ జరిగినట్లయితే దాన్ని మనం విజరల్ బోన్స్ అని చెప్పడం జరిగింది. అయితే ఎగ్జాంపుల్స్ ఏమేమి ఉన్నాయి అని చూసుకున్నట్లయితే బోన్స్ ఆఫ్ లింబ్స్, గడల్స్ అండ్ వెర్టెబ్రే ఇవన్నీ కూడా మనకి కార్టిలేజ్ బోన్స్ అంటే కార్టిలేజ్లో ఆసిఫికేషన్లో జరిగేదానికి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. మరి
నెక్స్ట్ మనకు వచ్చేసి ఇన్వెస్టింగ్ బోన్స్కి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు అంటే క్రేనియల్ బోన్స్. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే క్రేనియం అంటాం. సో మనకి ఏ బాక్స్లో అయితే మన బ్రెయిన్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రంటల్ బోన్, టెంపోరల్ బోన్, పెరియటల్ బోన్, ఆక్సిపిటల్ బోన్స్ అని చెప్పుకుంటాం. సో ఈ మోస్ట్ ఆఫ్ ద క్రేనియల్ బోన్స్ అనేవి మనకి ఇలా ఇన్వెస్టింగ్ బోన్స్కి ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. మరి సెసమాయిడ్ బోన్స్కి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు, పటెల్లా, నీ క్యాప్ అని చెప్పుకోవచ్చు. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే హైండ్ లిమ్స్లో మనకి ఆ లెగ్ జాయింట్ దగ్గర మనం చూసుకున్నట్లయితే ముందు ఒక కప్లా ఉంటుంది, దాన్ని మనం ఏంటంటే నీ క్యాప్ అంటాం, దట్ ఈస్ ద పటెల్లా. నెక్స్ట్ పిసిఫామ్ బోన్ ఆఫ్ ద వ్రిస్ట్ ఆఫ్ ద మ్యామల్. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే వ్రిస్ట్లో మనకి పిసిఫామ్ బోన్ అనేది ఉంటుంది, ఇది కూడా మనకి ఇలా సెసమాయిడ్ బోన్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. మరి వెజరల్ బోన్స్కి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు, ఆస్ కార్డిస్ అండ్ ఆస్ పెనిస్. ఆస్ కార్డిస్, కార్డిస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు హార్ట్, ఇది మనకి హార్ట్ ఆఫ్ రిమినెంట్స్లో ఉంటుంది. అండ్ ఆస్ పెనిస్ ఇది మనకి మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ చూసుకున్నట్లయితే అందులో మనకి గ్లాండ్స్ పెనిస్ లోపల మనకి ఇది ఉంటుంది అని చెప్పుకోవచ్చు. సో దీస్ ఆర్ ద 4 different types of bones based on method of formation, అంటే ఆసిఫికేషన్ ప్రాసెస్ ఎక్కడ జరుగుతుందని బేస్ చేసుకొని. మరి ఈ బోన్స్ అనేవి స్ట్రక్చర్ని బేస్ చేసుకుని ఎన్ని విధాలుగా ఉన్నాయి. స్ట్రక్చర్ని బేస్ చేసుకుని మనకి స్పాంజీ బోన్, దాన్ని మనం క్యాన్సర్లెస్ బోన్స్ ఆర్ ట్రబిక్యులస్ బోన్ అంటాం, లేదంటే కాంపాక్ట్ బోన్స్. సో మనకి 2 types ఉంటాయి. అయితే ఈ బోన్స్ అనేవి ఎక్కడ ఉంటాయి, ఆ స్పాంజీ బోన్ అనేది ఎపిఫైసిస్లోని మెటాఫైసిస్లో ఉన్నట్లయితే, అండ్ కాంపాక్ట్ బోన్ అనేది డయాఫైసిస్లో ఉంది. మరి ఇవి మాత్రమేనా, మిగతా క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయంటే చూసుకున్నట్లయితే ఈ స్పాంజీ బోన్ విల్ అపియర్ స్పాంజీ అండ్ కంటైన్స్ కాలమ్స్ ఆఫ్ బోన్స్. ఈ కాలమ్స్ ఆఫ్ బోన్స్నే మనం ఏంటామంటే ట్రబిక్యులే అంటాం. అండ్ దే ఆర్ హ్యావింగ్ ద ఇర్రెగ్యులర్ ఇంటర్స్పేసెస్ అండ్ దీస్ ఇంటర్స్పేసెస్ ఆర్ ఫిల్డ్ విత్ ద రెడ్ బోన్ మ్యారో అని చెప్పుకోవచ్చు. మరి కాంపాక్ట్ బోన్ చూసుకున్నట్లయితే వీటి యొక్క మ్యాట్రిక్స్ అనేది చాలా డెన్స్గా ఉంటుంది, అండ్ దే విల్ షోస్ ద కంటిన్యూస్ లామెల్లార్ అండ్ ఇట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ బిట్వీన్ ద పెరియాస్టియం అండ్ ఎండాస్టియం అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సో ఈ స్పాంజీ బోన్ కాంపాక్ట్ బోన్లో మనకి సిలబస్లో కాంపాక్ట్ బోన్ స్ట్రక్చర్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనకు ఒకసారి చూసుకున్నట్లయితే ఈ కాంపాక్ట్ బోన్ చూసుకున్నట్లయితే ఇందులో మనకి టూ పార్ట్స్ అనేవి మనకి చూసుకుంటాం, డయాఫైసిస్ అండ్ ఎపిఫైసిస్. ఎపిఫైసిస్కి డయాఫైసిస్కి 1 more పార్ట్ ఉంటుంది, దాన్ని మనం మెటాఫైసిస్ అని చెప్పుకుంటాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎపిఫైషియల్ ప్లేట్స్ అనేవి మనకి ఇక్కడ చూసుకోవచ్చు, ఎపిఫైషియల్ లైన్. సో ఇది మనకి జనరల్గా మనకి ఎంబ్రియానిక్ స్టేజ్లో లేదంటే మన చైల్డ్హుడ్ స్టేజ్లో దీన్ని మనం ఎపిఫైషియల్ ప్లేట్ అంటాం. ఈ ప్లేట్ అనేది బోన్ ఎలాంగేషన్ చేస్తుంది, అండ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ సర్టెన్ ఏజ్, మనకి గ్రోత్ ఏ ఏజ్ వరకు అయితే అవ్వాలో ఆ 21 years సమ్ ఏజ్ అయిన తర్వాత ఈ ఎపిఫైషియల్ ప్లేట్స్ అనేవి మరి ఇంకా ఫర్దర్ సెల్ డివిజన్ అనేది జరగదు. సో అప్పుడు మనకి అవి ఎపిఫైషియల్ లైన్స్గా కన్వర్ట్ అవుతాయి. సో ఇందులో మనకు చూసుకున్నట్లయితే అవుటర్ పెరియాస్టియం చూడొచ్చు, అండ్ ఇన్నర్ ఎండాస్టియం చూడొచ్చు, అండ్ ఈ లాంగిట్యూడినల్ సెక్షన్ ఆఫ్ బోన్ మనం చూసుకోవచ్చు. ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే స్ట్రక్చర్ ఆఫ్ కాంపాక్ట్ బోన్, ఓన్లీ మనం డయాఫైసిస్ చూస్తున్నాం, విచ్ ఇస్ ద షాఫ్ట్ ఆఫ్ ద లాంగ్ బోన్. అయితే దేని మధ్య ఉంటుందంటే ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ బిట్వీన్ ద ఎపిఫైసిస్, అండ్ ఇన్ ఎ గ్రోయింగ్ బోన్ దెర్ ఇస్ ఎ రీజన్ కాల్డ్ యాజ్ మెటాఫైసిస్ విచ్ బిట్వీన్ ద డయాఫైసిస్ అండ్ ఎపిఫైసిస్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఇలా ఉంటాయి. సో దీన్ని మనం ఎపిఫైసిస్ అంటాం, అండ్ ఈ మధ్యలో ఉండే రీజన్ మనం డయాఫైసిస్ అంటాం, ఈ రెండింటి మధ్యలో ఉండేదాన్ని మనం మెటాఫైసిస్ అని చెప్పేసి అంటాం. సో ది డయాఫైసిస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ బిట్వీన్ ద 2 మెటాఫైసిస్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్, ఈ లాంగ్ బోన్ కాంపాక్ట్ బోన్లో మనకి ఒక ఎపిఫైషియల్ ప్లేట్ అనేది ఉంటుంది. సో ఇలా మనకి, and these epiphyseal plates will show the cell division and cell differentiation. దానివల్ల ఏమవుతుందంటే బోన్ ఎలా లాంగిట్యూడినల్గా పెరుగుతుంది. సో దానివల్ల ఏమైందంటే బోన్ ఈజ్ బికమింగ్ లెంతియర్, ఇలా బోన్ యొక్క లెంత్ అనేది మనకి పెరుగుతుంది అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ద బోన్ ఇన్ ద అడల్ట్స్ ఇట్ ఈస్ రిప్రజెంట్ బై ద బోనీ ఎపిఫైషియల్ లైన్. సో మనకి చిల్డ్రన్స్లో చూసుకున్నట్లయితే ఎపిఫైషియల్ ప్లేట్ అంటాం, అండ్
ఈ ఎపిఫేషియల్ ప్లేట్లో ఎప్పుడైతే మనకి యాంటీరియర్ పిట్యూటరీ గ్లాండ్ ఉందో, ఈ యాంటీరియర్ పిట్యూటరీ గ్లాండ్ అనేది గ్రోత్ హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తుందో, ఈ గ్రోత్ హార్మోన్ అనేది మన లివర్ మీద యాక్ట్ చేసి మన లివర్ నుంచి ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేది ప్రమోట్ చేస్తుంది. ఈ ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి ఏమవుతాయంటే మన ఎపిఫేషియల్ ప్లేట్స్ మీద వర్క్ చేసి ఆ ఎపిఫేషియల్ ప్లేట్స్లో సెల్ డివిజన్ అండ్ సెల్ డిఫరెన్షియేషన్ అయ్యేటట్లు చేసి బోన్ అనేది లెంత్ అయ్యేటట్టు చేస్తుంది. సో బోన్ అనేది ఎప్పుడైతే ఎలాంగేట్ అవుతుందో ఆటోమేటిక్గా పర్సన్ యొక్క హైట్ అనేది కూడా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ద డయాఫైసిస్ ఈస్ కవర్డ్ బై డెన్స్ కనెక్టివ్ ఫైబర్ టిష్యూస్ ఈస్ కాల్డ్ యాజ్ పెరిఆస్టియం. ఇందాక మనం పెరికాండ్రియం అన్నాం కార్టిలేజ్లో, ఇక్కడ మనం బోన్స్లో మనకు వచ్చేసరికి పెరిఆస్టియం అంటాం. నెక్స్ట్, ద డయాఫైసిస్ ఆఫ్ లాంగ్ బోన్ హ్యాస్ ఏ హాలో క్యావిటీ కాల్డ్ యాజ్ మ్యారో క్యావిటీ. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంటర్నల్గా ఈ లాంగ్ బోన్ లోపల మనకి మ్యారో క్యావిటీ ఉంటుంది. అండ్ ఈ మ్యారో క్యావిటీలో ఏముంటుందంటే ఆల్రెడీ మనకు తెలుసు బోన్ మ్యారో అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు ఇలా. నెక్స్ట్, అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ద ఇన్నర్ మోస్ట్ లైనింగ్ దట్ ఈస్ ద ఎండాస్టియం. సో ఈ మ్యారో క్యావిటీ ఏదైతే ఉందో దీన్ని లైన్ చేసేది మనం ఏంటంటే ఎండాస్టియం అని చెప్పుకుంటాం. నెక్స్ట్, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అవుటర్ మోస్ట్ లేయర్ పెరియాస్టియం అనేది ఉంది అండ్ ఇన్నర్ మోస్ట్ లేయర్ ఇక్కడ ఎండాస్టియం అనేది ఉంది. సో ఇది మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చిన డయాగ్రామ్. సో ఈ పెరియాస్టియం లోపల మనం చూసుకున్నట్లయితే అవుటర్ సర్కంఫరెన్షియల్ లామెల్లా అనేది మనకి ఉండడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు దిస్ ఈజ్ ద అవుటర్ సర్కంఫరెన్షియల్ లామెల్లా. అండ్ ఈ అవుటర్ సర్కంఫరెన్షియల్ లామెల్లాతో పాటుగా ఇంకా ఏముంది ఇటు పక్క మనం చూసుకున్నట్లయితే ఇన్నర్ సర్కంఫరెన్షియల్ లామెల్లా ఉంది. అండ్ ఈ అవుటర్ అండ్ ఇన్నర్ సర్కంఫరెన్షియల్ లామెల్లా మధ్యలో ఏమున్నాయంటే మనకి ఆస్టియాన్స్ ఉన్నాయి. అంటే హ్యావర్షన్ సిస్టమ్స్ అనేవి ఇలా అరేంజ్ అయి ఉన్నాయి. అయితే ఈ హ్యావర్షన్ సిస్టమ్స్ మధ్యలో కూడా కొంత లామెల్లా ఉంది. దీన్ని మనం ఏంటంటే ఇంటర్స్టీషియల్ లామెల్లా అంటాం. సో మనం బోన్ చూసుకున్నట్లయితే అవుటర్ మోస్ట్ లేయర్ పెరియాస్టియం ఉంది, ఇన్నర్ మోస్ట్ లేయర్ ఎండాస్టియం ఉంది. ఈ పెరియాస్టియం లోపల సైడ్ మనకి అవుటర్ సర్కంఫరెన్షియల్ లామెల్లా ఉంది అండ్ ఎండాస్టియం బయట సైడ్ మనకి ఇన్నర్ సర్కంఫరెన్షియల్ లామెల్లా ఉంది. అండ్ ఈ అవుటర్ అండ్ ఇన్నర్ సర్కంఫరెన్షియల్ లామెల్లా మధ్యలో మనకి వేరియస్ హ్యావర్షన్ సిస్టమ్స్ ఆర్ వీటిని మనం ఏమంటామంటే ఆస్టియాన్స్ అనేవి ఉన్నాయి. ఈ ఆస్టియాన్స్ మధ్యలో కూడా మనకి ఇంటర్స్టీషియల్ లామెల్లా అనేది ఉంది. నెక్స్ట్, so the matrix of the bone is laid down in the form of lamellae between periosteum and endosteum. So they are outer circumferential lamella, inner circumferential lamella. అయితే ఈ హ్యావర్షన్ సిస్టమ్స్ ఆర్ ఆస్టియాన్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ యూనిట్స్ ఆఫ్ బోన్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇవి మనకి ఎక్కడ ఉన్నాయంటే అవుటర్ అండ్ ఇన్నర్ సర్కంఫరెన్షియల్ లామెల్లా మధ్యలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ద స్పేసెస్ ప్రెజెంట్ బిట్వీన్ ద హ్యావర్షన్ సిస్టమ్స్ ఆర్ ఫిల్డ్ విత్ వన్ మోర్ లామెల్లా, దే ఆర్ కాల్డ్ యాజ్ ఇంటర్స్టీషియల్ లామెల్లా అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ద హ్యావర్షన్ సిస్టమ్ ఈస్ కన్సిస్టింగ్ ఆఫ్ అండ్ హ్యావర్షన్ కెనాల్. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ లోపల మనకి సెంటర్లో మనకి హ్యావర్షన్ కెనాల్స్ అనేవి ఇలా ఉన్నాయి. హ్యావర్షన్ కెనాల్స్ అనేవి చూడొచ్చు. అండ్ దీస్ హ్యావర్షన్ కెనాల్స్, ఈ హ్యావర్షన్ కెనాల్లో మరి ఏమేమి ఉంటాయంటే ఒక ఆర్టరీ ఉంటుంది అండ్ ఒక వెయిన్ అనేది ఉంటుంది అండ్ ఒక లింఫాటిక్ వెజల్ అనేది కూడా ఉంటుంది. సో ద హ్యావర్షన్ కెనాల్ ఈస్ కన్సిస్టింగ్ ఆఫ్ వన్ ఆర్టరీ, వన్ వెయిన్ అండ్ వన్ లింఫాటిక్ వెజల్. అండ్ దీస్ హ్యావర్షన్ కెనాల్స్ రన్స్ ప్యారలల్ టు మ్యారో క్యావిటీ అని చెప్పుకోవచ్చు. మరి ది హ్యావర్షన్ కెనాల్ ఈస్ సరౌండెడ్ బై ద కాన్సెంట్రిక్ లామెల్లే. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ ద హ్యావర్షన్ కెనాల్. ఈ హ్యావర్షన్ కెనాల్లో ఒక ఆర్టరీ, ఒక వెయిన్, ఒక లింఫాటిక్ వెజల్ ఉంది. సో వీటి చుట్టూతో కూడా మనం చూసుకున్నట్లయితే కాన్సెంట్రికల్గా లామెల్లా అనేవి అరేంజ్ అయ్యి ఉన్నాయి. సో ద స్మాల్ ఫ్లూయిడ్ స్పేసెస్ కాల్డ్ యాజ్ లాక్యునే విల్ ప్రొవైడ్ విత్ ద మైన్యూట్ కెనాలిక్లే లైన్ బిట్వీన్ ద లామెల్లే అని చెప్పుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి చూసుకున్నట్లయితే ఈ ఆస్టియాన్లో ఇలా మనకి లాక్యునే అనేవి ఉన్నాయి. ఈ లాక్యునే నుంచి మనం చూసుకున్నట్లయితే స్మాల్ ప్రాసెస్ అంటే ఇలా స్మాల్ ప్రాసెస్ అరేంజ్ అయ్యి ఉన్నాయి, అలా వచ్చున్నాయి. సో వీటిని మనం ఏంటంటే కెనాలిక్యులే అన్నా. ఈ కెనాలిక్యులే ఎలా ఉంటాయంటే సో ఇది మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి లోపల ఆస్టియోసైట్ అనేది ఉంది. ఈ ఆస్టియోసైట్ ఏదైతే స్పేస్లో ఉందో దీన్నే మనం లాక్యునే అంటాం. సో దీన్నే మనం ఏంటంటే లాక్యునే అంటాం.
అండ్ ఈ లాక్యునే నుంచి ఏవైతే చిన్న చిన్న ప్రాసెస్ అనేవి అరేంజ్ అయ్యి ఉన్నాయో వీటిని మనం ఏమంటామంటే కెనాలిక్యులే అని చెప్పేసి అంటాం. అయితే ఈ కెనాలిక్యులే యూజ్ ఏంటి? ఈ కెనాలిక్యులే విల్ కనెక్ట్ ద లాక్యునే ఆఫ్ డిఫరెంట్ ఆస్టియోసైట్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇలా మనకి ఈ కెనాలిక్యులే అనేవి ఈ అన్ని లాక్యునేస్ని కలుపుతున్నాయని చెప్పుకోవచ్చు. Next, the canaliculi will connect the lacuna with one another and with the Haversian canal, and each lacuna encloses one osteocyte. So each lacuna lo manaki oka osteocyte undi and it is the inactive form of osteoblast. So osteoblast is immature and active and osteocyte is mature and inactive ani చెప్పుకోవచ్చు. Next, the cytoplasmic process of the osteocytes extend through the canaliculi. So ఈ canaliculi నుంచి ఈ ఆస్టియోసైట్ యొక్క సైటోప్లాస్మిక్ ప్రాసెస్ అనేవి ఎక్స్టర్నల్ ప్రాసెస్ అనేవి బయటకు వచ్చి ఒక నెట్వర్క్ని ఫామ్ చేస్తున్నాయి. నెక్స్ట్, హ్యావర్షన్ సిస్టమ్ ఆర్ ఆస్టియాన్ అంటే ఏంటి? ఈ సెంటర్లో ఉండే హ్యావర్షన్ కెనాల్ ప్లస్ వాటి చుట్టూతో ఉండే లామెల్లా ప్లస్ అండ్ లాక్యునా వీటన్నిటినీ కలిపి మనం ఏమంటామంటే హ్యావర్షన్ సిస్టమ్ ఆర్ ఆస్టియాన్ అని చెప్పుకోవచ్చు. అండ్ దీస్ హ్యావర్షన్ కెనాల్స్ విల్ కమ్యూనికేట్ విత్ వన్ అనదర్ అండ్ ఆల్సో విత్ ద పెరియాస్టియం అండ్ దే ఆల్సో కనెక్ట్ విత్ ద మ్యారో క్యావిటీ బై ద ట్రాన్స్వర్స్ ఆర్ ఆబ్లిక్ కెనాల్స్. వీటినే మనం ఏంటంటే వోక్స్మెన్స్ కెనాల్స్ అంటాం. సో మనకి ఇక్కడ హ్యావర్షన్ కెనాల్స్ అనేవి ఇలా లాంగిట్యూడ్నల్గా మ్యారో క్యావిటీకి మనకి ప్యారలల్గా ఉన్నాయి అండ్ వోల్క్మెన్స్ కెనాల్స్ అనేవి మనకి ఇలా ఆబ్లిక్గా ఆర్ ట్రాన్స్వర్స్గా ఇలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ద న్యూట్రియంట్స్ అండ్ గ్యాసెస్ విల్ డిఫ్యూజ్ ఫ్రమ్ ద వాస్కులర్ సప్లై ఆఫ్ హ్యావర్షన్ కెనాల్స్ అని చెప్పచ్చు. నెక్స్ట్, అయితే మనకు బాగా ఫుల్లీ గ్రోన్ అయిన మనం ఒక బోన్ గన్ తీసుకున్నట్లయితే అందులో డ్రై వెయిట్ చూసుకున్నట్లయితే డ్రై వెయిట్కి వెట్ వెయిట్కి తేడా ఏంటి? ఏదైనా ఒక సబ్స్టెన్స్ అనేది మనకి లివింగ్ మ్యాటర్ని అది మనకి వాటర్ కంటెంట్తో కలిపి ఉన్నట్లయితే దాన్ని మనం వెట్ వెయిట్ అంటాం. అలా కాకుండా దాన్ని మనం ఎండబెట్టిన తర్వాత అందులో ఉండే వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయిన తర్వాత వచ్చే వెయిట్ని మనం ఏంటంటే డ్రై వెయిట్ అంటాం. సో ఈ ఫుల్లీ గ్రోన్ బోన్ యొక్క డ్రై వెయిట్ తీసుకున్నట్లయితే అందులో ఇనార్గానిక్ మ్యాటర్ ఉంటుంది, ఆర్గానిక్ మ్యాటర్ ఉంటుంది. ఇనార్గానిక్ మ్యాటర్ ఎంత పర్సెంటేజ్ ఉంది? 65% ఉంది. ఆర్గానిక్ మ్యాటర్ ఎంత పర్సెంటేజ్ ఉంది? 35% ఉంది. ఈ ఇనార్గానిక్ మ్యాటర్ మోస్ట్ అబండెంట్ ఏంటి? కాల్షియం ఫాస్ఫేట్. అండ్ ఈ ఇనార్గానిక్ మ్యాటర్లో మోస్ట్ అబండెంట్ ఏంటి? కొలాజిన్. ఈ కాల్షియం ఫాస్ఫేట్ అనేది డైరెక్ట్గా ఉందా? యాజ్ ఎ క్రిస్టల్స్ ఆఫ్ హైడ్రాక్సీ ఎప్టైట్ ఫామ్లో ఉంది అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, సో ఇక్కడ మనకు ఒక నోట్ పాయింట్ ఇచ్చాడు టెక్స్ట్ బుక్లో. వెన్ బోన్స్ ఆర్ బ్రోకెన్ ద ఆస్టియోసైట్స్ విల్ రియాక్టివేటెడ్ అండ్ టు ఫార్మ్ ద ఆస్టియోబ్లాస్ట్ అండ్ దెన్ దే విల్ స్టార్ట్ ద డిపోజిషన్ ఆఫ్ మినరల్ మెటీరియల్స్ అండ్ దస్ జాయినింగ్ ద ఫ్రాక్చర్డ్ బోన్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడైనా చూసుకున్నట్లయితే ఎప్పుడైనా యాక్సిడెంట్ అయింది, బోన్ ఫ్రాక్చర్ అయింది, అప్పుడు ఏమవుతున్నాయి మనం చెప్పుకున్నాం ఆస్టియోబ్లాస్ట్ ఆర్ ఇమ్మెచ్యూర్ బోన్ సెల్స్, యాక్టివ్ బోన్ సెల్స్, దే ఆర్ డూయింగ్ ద బోన్ మినరలైజేషన్, బోన్లోకి మనకి మినరల్స్ యాడ్ చేస్తున్నాయని. అయితే ఈ ఆస్టియోబ్లాస్ట్ ఏమయ్యాయి? ఆస్టియోసైట్స్ కింద కన్వర్ట్ అయిపోయాయి, అవి మనకి ఇనాక్టివ్ స్టేజ్లోకి వెళ్ళిపోయాయి. బట్ ఎప్పుడైతే బోన్ ఫ్రాక్చర్ అయిందో ఈ ఇనాక్టివ్ ఆస్టియోసైట్స్ అనేవి అగైన్ దే విల్ బికమ్ ద ఆస్టియోబ్లాస్ట్. మరి ఇప్పుడు ఏం చేస్తాయంటే అవి మనకి అగైన్ బోన్ మినరలైజేషన్ చేసి ఎక్కడైతే ఫ్రాక్చర్ జరిగిందో ఆ ఫ్రాక్చరైజ్డ్ 2 పార్ట్స్ని కూడా మనకి జాయిన్ చేస్తాయని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఇంకొక ఎక్స్పెరిమెంట్ టైప్ ఇచ్చాడు. వెన్ ద బోన్ ఈస్ కెప్ట్ ఇన్ ద డైల్యూట్ యాసిడ్, మనం ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ HCl లాంటి యాసిడ్లో పెట్టినట్లయితే ఈ బోన్ అనేది చాలా స్పాంజ్గా అయిపోతుంది. స్పాంజ్గా అవడానికి రీజన్ ఏంటంటే వెన్ the bone is kept in the dilute HCl, the mineralized part is removed. That means bone is undergoing the demineralization, bone dissolution అయిపోతుంది. సో దానివల్ల రిమైనింగ్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో అది మాత్రమే ఉంది. సో దట్ సచ్ బోన్ ఈజ్ కాల్డ్ యాజ్ డీకాల్సిఫైడ్ బోన్స్ అంటాం. సో బికాస్ కాల్షియం అనేది రిమూవ్ అయిపోయింది అండ్ ద బోన్ విల్ బికమ్స్ ద సాఫ్ట్ అండ్ ఫ్లెక్సిబుల్ అని చెప్పుకోవచ్చు. సో మనకు HCl ఎప్పుడైనా బోన్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే అందులో ఉండే మినరల్ పార్ట్ అనేది రిమూవ్ అయిపోయింది అండ్ ఓన్లీ ఆర్గానిక్ పార్ట్ మాత్రం ఉంది. ఇన్ఆర్గానిక్ పార్ట్ అనేది రిమూవ్ అయిపోవడం వల్ల అది స్మూత్ అయిపోతుంది. నెక్స్ట్,
నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి స్కెలిటల్ టిష్యూ, తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ అంటాం. దిస్ ఇస్ ద వాస్కులర్ టిష్యూ. వాస్కులర్ టిష్యూ అనేది ఎందుకన్నాం, ఇట్ ఈస్ డూయింగ్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ సబ్స్టెన్సెస్ ఫ్రమ్ వన్ పార్ట్ టు అనదర్ పార్ట్. సో దానికన్నా మనం ఏమంటాం అంటే వాస్కులర్ టిష్యూ అంటాం. అండ్ దీన్నే మనం ఇంకోలా ఏం పని పిలవచ్చు అంటే మొబైల్ కనెక్టివ్ టిష్యూ అని కూడా పిలవచ్చు. ఎందుకంటే ఇట్ ఈజ్ నాట్ స్టేబుల్, ఇట్ విల్ మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. అయితే ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూలో మనకి ఏమేమి ఉన్నాయంటే ప్లాస్మా ఉన్నాయి అండ్ సెల్స్ ఉన్నాయి. ప్లాస్మా ఈజ్ ద ఫ్రీ ఆఫ్ ఫైబర్. సో ఫైబర్ ఫ్రీ లిక్విడ్ మ్యాట్రిక్స్ ఇన్ ద ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ ఇస్ ద ప్లాస్మా. ఇందులో సెల్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ లివింగ్ సెల్స్ అండ్ దీస్ సెల్స్ ఆర్ నాట్ ప్రొడ్యూసింగ్ ద ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూలో మనకి 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. దే ఆర్ బ్లడ్ అండ్ లింఫ్ అని చెప్పుకోవచ్చు. సో ద ఫస్ట్ వన్ మనకి బ్లడ్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో దీని యొక్క బ్లడ్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ చూసుకున్నట్లయితే ద బ్లడ్ ఈజ్ ఏ రెడ్ ఇన్ కలర్ అండ్ ఇట్ ఈస్ ఒపాక్ అండ్ ఇట్ ఈస్ స్లైట్లీ ఆల్కలైన్. సో పిహెచ్ అనేది 7 కన్నా ఎక్కువగా ఉంటుంది కొంచెం. మరి స్టడీ ఆఫ్ బ్లడ్ని ఏమంటాం, హెమటాలజీ అంటాం. అండ్ ఇట్ ఈస్ ద టిష్యూ దట్ సర్క్యులేట్స్ త్రూ వేరియస్ బాడీ పార్ట్స్ త్రూ ద కార్డియోవాస్కులర్ సిస్టమ్ అని చెప్పుకోవచ్చు. సో కార్డియోవాస్కులర్ సిస్టంలో మనకి ఏముంటాయి, హార్ట్, ఆర్టరీస్, వెయిన్స్, ఆర్టరియోల్స్, వెన్యూల్స్, ఆర్టరియోల్ క్యాపిలరీస్, వెన్యులర్ క్యాపిలరీస్, ఇవన్నీ కూడా మనకి కార్డియోవాస్కులర్ సిస్టంలో ఉంటాయి. సో ఈ కార్డియోవాస్కులర్ సిస్టమ్ ద్వారా ఇది ఎప్పుడు కూడా సర్క్యులేట్ అయి ఉంటాయి. అయితే బ్లడ్ యొక్క కాంపోజిషన్ ఏంటి, బ్లడ్లో ప్లాస్మా ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం బ్లడ్ సెల్స్ ఉంటాయి. వాటిని మనం ఏంటంటే ఫార్మ్డ్ ఎలిమెంట్స్ అని కూడా అంటాం. అయితే బ్లడ్లో ఉండే బ్లడ్ సెల్స్ ఏంటంటే ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్. ఆర్బీసీ ఆర్ నథింగ్ బట్ రెడ్ బ్లడ్ సెల్స్, డబ్ల్యూబీసీ ఆర్ నథింగ్ బట్ వైట్ బ్లడ్ సెల్స్. ఆర్బీసీని ఏమంటాం ఎరిథ్రోసైట్స్, డబ్ల్యూబీసీని ఇంకో పేరుతో ఏమంటాం ల్యూకోసైట్స్. మరి ప్లేట్లెట్స్ని ఇంకో పేరుతో ఏమంటాం అంటే థ్రాంబోసైట్స్ అని చెప్పి అంటాం. అయితే ఈ బ్లడ్ యొక్క ప్లాస్మా అండ్ ఫార్మ్డ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ప్లాస్మా ఎంత పర్సంటేజు 55% ఉంటుంది, సెల్స్ ఎంత పర్సంటేజు 45% ఉంటుంది. అయితే టోటల్గా మన బాడీలో ఎంత బ్లడ్ ఉంటుంది, అడల్ట్స్లో కనుక మనం చూసుకున్నట్లయితే ఇట్ ఈజ్ అరౌండ్ 5 to 6 లీటర్స్ ఆఫ్ బ్లడ్ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ బ్లడ్లో ఈ ఫార్మ్డ్ ఎలిమెంట్స్లో ఎస్పెషల్గా ఆర్బీసీ ఏవైతే ఉన్నాయో ద టోటల్ పర్సెంటేజ్ ఆర్ టోటల్ వాల్యూమ్ పర్సెంటేజ్ ఆఫ్ ద ఆర్బీసీ అనేది మనం ఏంటంటే హెమటోక్రిట్ వాల్యూ ఆర్ ప్యాక్డ్ సెల్ వాల్యూమ్ అంటాం. సో హెమటోక్రిట్ వాల్యూ ఆర్ ప్యాక్డ్ సెల్ వాల్యూమ్ ఈజ్ నథింగ్ బట్ పర్సెంటేజ్ ఆఫ్ టోటల్ వాల్యూమ్ ఆక్యుపైడ్ బై ద ఆర్బీసీ ఇన్ ద బ్లడ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, సో ద ఫస్ట్ వన్ ఈజ్ ద ప్లాస్మా. సో ప్లాస్మా అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇట్ ఈస్ ద ఫైబర్ ఫ్రీ లిక్విడ్ మ్యాట్రిక్స్. అంటే ఇందులో మనకి ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్లో మనకి ఎటువంటి ఫైబర్స్ అనేవి ఉండవు. కొలాజన్ ఫైబర్స్ కానీ, రెటికులర్ ఫైబర్స్ కానీ, ఎలాస్టిక్ ఫైబర్స్ అనేవి ఎటువంటి ఫైబర్స్ అనేవి కూడా ఉండవు. అండ్ ఇట్ ఈస్ ద ఫ్లూయిడ్ మ్యాట్రిక్స్ ఆఫ్ ద బ్లడ్ అని చెప్పుకోవచ్చు. అయితే ప్లాస్మాలో చూసుకున్నట్లయితే 92% వాటర్ ఉంటుంది అండ్ 8% సొల్యూట్స్ ఉన్నాయి. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే బ్లడ్లో మనకి 2 కాంపోనెంట్స్ ఉన్నాయి, దే ఆర్ ద బ్లడ్ ప్లాస్మా అండ్ సెల్స్. సో ప్లాస్మా అనేది మనకి 55% ఉంది అండ్ సెల్స్ అనేవి మనకి 45% ఉంది. ఈ ప్లాస్మాలో అగైన్ మనకి 92% అనేది వాటర్ అనేది ఉంది అండ్ 8% అనేది మనకి సొల్యూట్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఈ సొల్యూట్స్లో ఏమేమి ఉన్నాయి లిస్ట్ చూసుకున్నట్లయితే ప్లాస్మా ప్రోటీన్స్ ఉన్నాయి, మినరల్ సాల్ట్స్ ఉన్నాయి, న్యూట్రియంట్స్ ఉన్నాయి, గ్యాసెస్ ఉన్నాయి, ఎక్స్క్రిటరీ వేస్ట్ మెటీరియల్స్ ఉన్నాయి, ఎంజైమ్స్ ఉన్నాయి అండ్ హార్మోన్స్ ఉన్నాయి. ఎందుకు ఇవన్నీ ఉన్నాయి, ఎందుకంటే బ్లడ్ ఈజ్ ద క్యారియర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. సో బ్లడ్లో మనకు ఉండే ప్లాస్మా ప్రోటీన్స్ ఏమేమి ఉన్నాయి, ఆల్బుమిన్, గ్లోబులిన్ అండ్ బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఫైబ్రోనోజన్ అండ్ ప్రోథ్రాంబిన్ అండ్ యాంటీకోయాగులెంట్. కోయాగులేషన్ మీన్స్ బ్లడ్ క్లాటింగ్, యాంటీకోయాగులెంట్ మీన్స్ ఇట్ ఈస్ స్టాపింగ్ ఆర్ ఇట్ ఈస్ ప్రివెంటింగ్ ద బ్లడ్ క్లాటింగ్. సో ఈ యాంటీకోయాగులెంట్ ఏదైతే ఉందో హెపారిన్, ఇది ఉండడం వల్లే మన బ్లడ్ అనేది
క్లాట్ అవ్వట్లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడైనా చూసుకున్నట్లయితే బ్లడ్ ఎప్పుడైతే బయటకు లీక్ అవుతుందో, బయటకంటే మనకు ఎప్పుడైనా ఒక రప్చర్ జరిగింది లేకపోతే ఏదైనా ఒక డ్యామేజ్ జరిగింది అప్పుడు మాత్రమే మనకు బ్లడ్ అనేది క్లాట్ అవుతుంది. అంతే తప్ప మన బాడీలో ఉండేటప్పుడు బ్లడ్ అనేది క్లాట్ అవ్వట్లేదు. ఎందుకంటే ఆ యాంటీకోయాగులెంట్ అనేది ఉంది, దట్ ఈస్ ద హెపారిన్ అనే చెప్పుకోవచ్చు. అయితే ప్లాస్మా ప్రోటీన్స్ అనేవి ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అయ్యాయి? ఆల్ దీస్ ప్లాస్మా ప్రోటీన్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై ద లివర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఒక్కొక్క ప్లాస్మా ప్రోటీన్ యొక్క ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ ఈస్ ద గ్లోబులిన్. సో దీస్ గ్లోబులిన్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద లివర్ అండ్ లింఫాయిడ్ ఆర్గాన్స్లో కూడా ప్రొడ్యూస్ అవుతాయి. అయితే ఇవి మనకి 3 టైప్స్ అని చెప్పుకోవచ్చు. ఆల్ఫా గ్లోబులిన్, బీటా గ్లోబులిన్ అండ్ గామా గ్లోబులిన్. ఆల్ఫా, బీటా గ్లోబులిన్ అండ్ గామా గ్లోబులిన్. అయితే వీటిలో అన్నిట్లోకెల్లా గామా గ్లోబులిన్ ఏవైతే ఉన్నాయో దీస్ గామా గ్లోబులిన్స్ ఆర్ కాల్డ్ యాజ్ యాంటీబాడీస్ ఆర్ ఇమ్యూనోగ్లోబులిన్స్. అంటే ఇవి మనకి బాడీలోకి ఏవైనా ఒక యాంటీజన్ అనేది ఎంటర్ అయినట్లయితే వాటితో ఫైట్ చేస్తాయి. అయితే మనకి ఇందులో మనకి టైప్స్ చెప్పుకోవచ్చు. ఐజీఏ ఇమ్యూనోగ్లోబులిన్ ఆల్ఫా, ఐజీజీ ఇమ్యూనోగ్లోబులిన్ గామా, ఐజీడి ఇమ్యూనోగ్లోబులిన్ డెల్టా అండ్ ఐజీఎం ఇమ్యూనోగ్లోబులిన్ మ్యూటా, ఐజీఈ ఇమ్యూనోగ్లోబులిన్ ఎప్సిలాన్. ఇవన్నీ కూడా మనకి ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. మరి ఆల్బుమిన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి సార్? ఆల్బుమిన్ ఈజ్ ద స్మాలెస్ట్ అండ్ మోస్ట్ అబండెంట్ సీరమ్ ప్రోటీన్ అని చెప్పుకోవచ్చు. అండ్ మరి దీని యొక్క యూజ్ ఏంటంటే ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ద కొలాయిడల్ ఆస్మాటిక్ ప్రెజర్ ఆఫ్ ద బ్లడ్. సో ఇది మనకి కొలాయిడల్ సొల్యూషన్లా ఉంటుంది కాబట్టి మనకి బ్లడ్ అనేది అందులో ఒక ఆస్మాటిక్ ప్రెజర్ అనేది క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. అయితే ఎప్పుడైతే ఆల్బుమిన్ లెవెల్స్ అనేవి మన బ్లడ్ ప్లాస్మాలో తగ్గుతాయో అప్పుడు మనకి ఇడమా అనేది వస్తుంది. అంటే ఏంటంటే ఎక్యుములేషన్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఇన్ ద టిష్యూ. సో ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో అది మనకి ఎక్కువగా పెరిగిపోతుంది. సో అది మనకి ఏమవుతుందంటే ఆ బాడీ పార్ట్స్ అనేది స్వెల్లింగ్ అయిపోతాయి, ఎక్కువగా మనకి ప్లాస్మా అనేది ఆ పార్ట్స్లో ఉండిపోవడం వల్ల. నెక్స్ట్ ద ప్లాస్మా ప్రోటీన్స్ ఆర్ యాక్ట్స్ యాజ్ ఏ యాసిడ్ బేస్ బఫర్స్. అంటే మనకి బ్లడ్ యొక్క pHని ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ ఉంటాయి. సో మనకి బ్లడ్ pH అనేది ఎప్పుడు కూడా 7.4గా ఉంటుంది. సో అందుకనే మనం దీన్ని ఏమంటామంటే స్లైట్లీ ఆల్కలైన్ అని చెప్పి అన్నాం. నెక్స్ట్ ద సాల్ట్స్ ఏవైతే ఉన్నాయో మనకి ప్లాస్మాలో చూసుకున్నట్లయితే క్లోరైడ్స్, బైకార్బోనేట్స్, సల్ఫేట్స్ అండ్ ఫాస్ఫేట్స్ ఆఫ్ సోడియం, కే, కాల్షియం అండ్ మెగ్నీషియం అనే చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఫాస్ఫరస్, సోడియం, కాల్షియం, మెగ్నీషియం ఇవన్నిటి కూడా యొక్క అయాన్స్, క్లోరైడ్స్, బైకార్బోనేట్స్ అండ్ సల్ఫేట్స్ అండ్ ఫాస్ఫేట్స్ అని చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే సోడియం క్లోరైడ్, సోడియం బైకార్బోనేట్, సోడియం సల్ఫేట్, సోడియం ఫాస్ఫేట్, కాల్షియం క్లోరైడ్, కాల్షియం బైకార్బోనేట్, కాల్షియం సల్ఫేట్ అండ్ కాల్షియం ఫాస్ఫేట్, అలా మిగతా అయాన్స్ కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఇందులో ఉన్న ఫార్మ్డ్ ఎలిమెంట్స్ ఏంటి మనం చూసుకున్నట్లయితే ఆర్బీసీ, డబ్ల్యూబీసీ అండ్ థ్రాంబోసైట్స్, ప్లేట్లెట్స్ అని చెప్పుకోవచ్చు. అయితే ఫార్మేషన్ ఆఫ్ బ్లడ్ సెల్స్ని మనం ఏమంటామంటే హీమోపాయిసిస్ ఆర్ హెమటోపాయిసిస్ అని చెప్పుకోవాలి. కొంచెం వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ద ఫార్మేషన్ ఆఫ్ బ్లడ్ సెల్స్ ఈస్ కాల్డ్ యాజ్ హీమోపాయిసిస్ ఆర్ హెమటోపాయిసిస్. అయితే ఎర్లీ ఎంబ్రియానిక్ స్టేజ్లో ఈ హెమటోపాయిసిస్ ఎక్కడి నుంచి జరుగుతుందంటే యోక్సాక్ మీసోడర్మ్ నుంచి జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్స్ట్రా ఎంబ్రియానిక్ మెంబ్రెన్స్లో చెప్పుకుంటాం ఆమ్నియాన్, కోరియాన్, అల్లాంటాయిస్, యోక్సాక్ అని. ఆ యోక్సాక్ యొక్క మీసోడర్మ్ నుంచి ఈ బ్లడ్ సెల్స్ అనేవి ఫామ్ అవడం జరుగుతుంది. అయితే లేటర్ స్టేజెస్ ఆఫ్ ఎంబ్రియానిక్ డెవలప్మెంట్లో ఈ బ్లడ్ సెల్స్ అనేవి ఎక్కడి నుంచి ఫామ్ అవుతున్నాయంటే లివర్ అండ్ స్ప్లీన్. అండ్ దీస్ లివర్స్ అండ్ స్ప్లీన్ ఆర్ దట్స్ వై దే ఆర్ కాల్డ్ యాజ్ టెంపరరీ హీమోపాయిటిక్ టిష్యూస్. అంటే ఎర్లీ ఎంబ్రియానిక్ స్టేజెస్లో మనకి ఇక్కడ యోక్సాక్ మీసోడర్మ్ నుంచి ఫామ్ అవుతుంది అండ్ లేట్ ఎంబ్రియానిక్ స్టేజెస్ నుంచి మనకి లివర్ అండ్ స్ప్లీన్గా ప్రొడ్యూస్ అవుతుంది. మరి ఫైనల్ ఎంబ్రియానిక్ స్టేజ్లోని ఆ తర్వాత మరి బర్త్ తర్వాత ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుందంటే రెడ్ బోన్ మ్యారో నుంచి ప్రొడ్యూస్ అవుతుంది, విచ్ ఇస్ ద ప్రైమరీ సైట్ ఆఫ్ హీమోపాయిసిస్ అని చెప్పుకోవచ్చు. సో మన యొక్క లైఫ్ స్టేజెస్లో వేరియస్ స్టేజెస్లో వేరియస్ స్టోర్స్ నుంచి ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఎర్లీ ఎంబ్రియానిక్ స్టేజ్లో యోక్సాక్ మీసోడర్మ్ నుంచి అండ్ లేటర్ ఎంబ్రియానిక్ స్టేజెస్లో మనకి ఈ లివర్ అండ్ స్ప్లీన్ నుంచి అండ్ ఫైనల్ ఎంబ్రియానిక్ స్టేజ్లో అండ్ ఆఫ్టర్ ద బర్త్ నుంచి మనకి ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుందంటే రెడ్ బోన్ మ్యారో నుంచి ప్రొడ్యూస్ అవుతుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సో ఇప్పుడు మనకి 1 by 1
ఫార్ములాస్ చూసుకుందాం. ఫస్ట్ వన్ ఇస్ ద ఆర్బీసీ విచ్ ఆర్ కాల్డ్ యాజ్ రెడ్ బ్లడ్ కార్పసల్స్ అండ్ విచ్ ఆర్ ద ఎరిథ్రోసైట్స్. అయితే మ్యామల్స్లో ఉండే ఆర్బీసీ అనేవి సర్క్యులర్. అయితే మనకి ఏమైనా ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలిప్టికల్ ఆర్బీసీ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్యామల్స్ అండ్ లామాస్లో. సో మోస్ట్ ఆఫ్ ద మెమ్మలిన్ ఆర్బీసీ ఆర్ సర్క్యులర్ ఇన్ షేప్ అండ్ దే ఆర్ బైకాన్కేవ్ అండ్ ఎన్యూక్లియేట్. ఎన్యూక్లియేట్ అంటే అర్థం ఏంటి? న్యూక్లియస్ అనేది లేదు. సో ఎన్యూక్లియస్ అంటే అర్థం ఏంటంటే న్యూక్లియస్ అనేది లేదు. అదే మనకి ఫ్రాగ్ అని చూసుకున్నట్లయితే ఫ్రాగ్లో ఉండే ఆర్బీసీ అనే మనకి న్యూక్లియేట్ అని చెప్పుకోవచ్చు. అయితే వాటి యొక్క షేపు ఈ బైకాన్కేవ్ షేప్ ఏదైతే ఉందో దానివల్ల యూజ్ ఏంటి సార్ అంటే ఇలా మనకి ఆర్బీసీ బైకాన్కేవ్గా ఉన్నాయి కదా, దానివల్ల యూజ్ ఏంటి? సో ఎప్పుడైతే బైకాన్కేవ్ షేప్లో ఉందో వాటి యొక్క సర్ఫేస్ ఏరియా అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో సర్ఫేస్ ఏరియా ఎప్పుడైతే ఇంక్రీజ్ అయిందో ద ఏరియా ఫర్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మనకి ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ జరగడం కోసం ఎక్కువ స్పేస్ అనేది మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. సో దానికోసమే ఈ బైకాన్కేవ్ షేప్ అనేది యూజ్ అవుతుంది. సో ఆర్బీసీ ఆర్ బైకాన్కేవ్. ద రీజన్ టు ఇంక్రీజ్ ద సర్ఫేస్ ఏరియా. సో వై ద సర్ఫేస్ ఏరియా హ్యాస్ టు బి ఇంక్రీజ్డ్? ఫర్ ద ఇంక్రీజింగ్ ద గ్యాసెస్ ఎక్స్చేంజ్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఆర్బీసీ యొక్క డయామీటర్ ఎంత ఉంటుంది? 7.8 మైక్రోమీటర్స్ డయామీటర్ ఉంటుంది. నెక్స్ట్ వీటి యొక్క నెంబర్ ఎంత ఉంటుంది? ఇది మనకి మేల్లో చూసుకుంటే ఒకలా అండ్ ఫీమేల్లో చూసుకుంటే ఒకలా ఉంటుంది. మెన్లో చూసుకున్నట్లయితే పర్ క్యూబిక్ మిల్లీమీటర్ ఆఫ్ బ్లడ్లో 5 మిలియన్ ఉంటుంది. అలా కాకుండా మనం ఫీమేల్స్లో చూసుకున్నట్లయితే పెర్ క్యూబిక్ మిల్లీమీటర్ ఆఫ్ బ్లడ్లో 4.5 మిలియన్ ఉంటుంది. అంటే మేల్స్లో చూసుకున్నట్లయితే 500 మిలియన్ అనేది ఎక్కువగా ఉంది పెర్ క్యూబిక్ మిల్లీమీటర్ ఆఫ్ బ్లడ్ అని చెప్పుకోవచ్చు. ఇన్ కేస్ ఆర్బీసీ యొక్క నెంబర్ అనేది తగ్గింది బ్లడ్లో అనుకున్నట్లయితే దీన్నే మనం ఏంటంటే ఎరిథ్రోసైటోపీనియా అని చెప్పేసి అంటాం. అండ్ దిస్ లీడ్స్ టు అనీమియా అని చెప్పుకోవచ్చు. ఒకవేళ అబ్నార్మల్గా ఇంక్రీజ్ అయింది ఆర్బీసీ కౌంటు, దీన్ని మనం ఏంటంటే పాలీసైథీమియా అని చెప్పి అంటాం, పాలీమెనీ. నెక్స్ట్ ఒకవేళ ఈ ఆర్బీసీ ప్రొడక్షన్ అనేది ఎప్పుడు జరుగుతుందని చెప్పుకున్నట్లయితే ఎప్పుడైతే ఆక్సిజన్ అనేది షార్టేజ్ వచ్చిందో మన బాడీలో ఉండే సెల్స్కి మన బాడీలో ఉండే పార్ట్స్కి కావలసినంత ఆక్సిజన్ అనేది రావట్లేదు, ఆక్సిజన్ అనేది షార్టేజ్ ఉంది అనుకున్నప్పుడు ఈ ఆక్సిజన్ షార్టేజ్ ఎప్పుడైతే ఉన్నాయో అప్పుడు మనకి కిడ్నీస్ అనేవి యాక్టివేట్ అవుతాయి. ఈ కిడ్నీస్ ఏం చేస్తున్నాయి? ఎరిథ్రోపాయిటిన్ హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఎరిథ్రోపాయిటిన్ హార్మోన్ ఏం చేస్తుంది? బోన్ మ్యారో మీద యాక్ట్ చేస్తుంది. బోన్ మ్యారో ఏం చేస్తుంది? ఆర్బీసీ ప్రొడక్షన్ చేస్తుంది. సో ఎప్పుడైతే మన బాడీలో ఆక్సిజన్ అనేది బాడీ పార్ట్స్కి కావాల్సినంత లేదో అప్పుడు మనకి కిడ్నీస్ అనేవి స్టిమ్యులేట్ అయ్యి అవి హీమోపాయిటిన్ హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తే ఈ హీమోపాయిటిన్ హార్మోన్ యొక్క టార్గెట్ ఆర్గన్ ఏంటంటే బోన్ మ్యారో. బోన్ మ్యారోకి వెళ్ళి అక్కడ మనకి బోన్ మ్యారోని స్టిమ్యులేట్ చేస్తుంది. బోన్ మ్యారో ఏం చేస్తుంది? ఆర్బీసీని ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ అయితే ఈ ఆర్బీసీ ఏవైతే ఉన్నాయో వాటి మెచ్యురేషన్ కోసం ఏమేమి కావాలంటే విటమిన్ బి అండ్ ఫోలిక్ యాసిడ్, ఈ రెండు కూడా మనకి ఈ ఆర్బీసీ మెచ్యురేషన్ కోసం కావాలి. నెక్స్ట్ అయితే వీటి యొక్క అరేంజ్మెంట్ చూసుకున్నట్లయితే ఆర్బీసీ అనేవి ఎలా పడితే అలా అరేంజ్ అయ్యి ఉంటాయా? దే అరేంజ్ యాజ్ ఏ పైల్స్ ఆఫ్ కాయిన్స్. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక కాయిన్స్ని 1 by 1 ఒకదాని మీద ఒకటి పేర్చినట్లు ఇలా అరేంజ్ అయ్యి ఉంటాయి. సో దిస్ పైల్స్ ఆఫ్ కాయిన్స్ ఆఫ్ ఆర్బీసీ. సో ఆర్బీసీ ఇలా ఏవైతే అరేంజ్ అయ్యి ఉన్నాయో దీన్ని మనం ఏంటంటే రోలెక్స్ అని చెప్పేసి అంటాం. సో ద రోల్స్ ఆఫ్ కాయిన్స్ ఆఫ్ ఆర్బీసీ ఈస్ కాల్డ్ యాజ్ రోలెక్స్. నెక్స్ట్ మెమ్మేలియన్ ఆర్బీసీలో ఆర్బీసీ దాని చుట్టూతో కూడా ఒక ప్లాస్మా మెంబ్రేన్ అనేది ఉంటుంది. మరి ఇంక సెల్ ఆర్గనెల్స్ ఉంటాయా? న్యూక్లియస్ అండ్ సెల్ ఆర్గనెల్స్ ఆర్ లాస్ట్ ఇన్ ద రెటిక్యులోసైట్ స్టేజెస్ ఆఫ్ ఇట్స్ డెవలప్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రీ ఎరిథ్రోబ్లాస్ట్ అని నెక్స్ట్ మనకి రెటిక్యులోసైట్ అని, ప్రీ ఎరిథ్రోసైట్ అని ఇలా మనకి ఆర్బీసీ డెవలప్మెంట్లో కొన్ని స్టేజెస్ అనేవి ఉంటాయి. ఈ స్టేజెస్లో ప్రీ ఎరిథ్రోబ్లాస్ట్ స్టేజెస్లో న్యూక్లియస్ అండ్ అదర్ సెల్ ఆర్గనల్స్ ఉంటాయి. బట్ ఎప్పుడైతే రెటిక్యులోసైట్ స్టేజ్కి అది మనకి డెవలప్ అయిందో అప్పుడు న్యూక్లియస్ అండ్ ఈ అదర్ ఆర్గనల్స్ అనేవి లాస్ అయిపోతాయి.
అండ్ ఈ సైటోప్లాజంలో మనకి ఒక ప్రోటీన్ ఉంటుంది, ఒక పిగ్మెంట్ ఉంటుంది. దీన్ని మనం ఏంటంటే హెమోగ్లోబిన్ అంటాం. హెమోగ్లోబిన్ మాలిక్యూల్ ఈస్ కన్సిస్టింగ్ ఆఫ్ 4 పాలీపెప్టైడ్ చైన్స్ అని కొనుక్కోవచ్చు. అందులో మనకి 2 ఆల్ఫా చైన్స్ ఉంటాయి అండ్ 2 బీటా చైన్స్ ఉంటాయి అండ్ 4 హీమ్ మాలిక్యూల్స్ అనేవి ఉంటాయి. అయితే ఇన్ ద సెంటర్ ఆఫ్ ఈచ్ హీమ్ గ్రూప్ ఈజ్ 1 Fu2+. ఒక ఐరన్ అయన్ అనేది ఈచ్ హీమ్ గ్రూప్ మధ్యలో ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ దిస్ when combines with the 1 molecule of ఆక్సిజన్. సో మనకి ఇక్కడ ఒక్క ఈచ్ హీమ్ మాలిక్యూల్ ఒక ఆక్సిజన్తో బైండ్ అవుతుంది. సో మనకి అలా ఎన్ని ఉన్నాయి, 4 హీమ్ మాలిక్యూల్స్ ఉన్నాయి కాబట్టి 4 ఆక్సిజన్ మాలిక్యూల్స్ని ఒక హెమోగ్లోబిన్ అనేది క్యారీ చేయగలదు. నెక్స్ట్ ఈ ఆర్బీసీ యొక్క లైఫ్ స్పాన్ అంతా ఇట్ ఈస్ అరౌండ్ 120 days అని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఆర్బీసీ ఆ 120 days వాటి యొక్క లైఫ్ స్పాన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఏమవుతాయి, ద వార్న్ అవుట్ ఆర్బీసీ ఆర్ డిస్ట్రాయిడ్ ఇన్ ద స్ప్లీన్ అండ్ లివర్. సో ద సేమ్ స్ప్లీన్ అండ్ లివర్ ఏవైతే లేటర్ స్టేజెస్ ఆఫ్ ఎంబ్రియానిక్ డెవలప్మెంట్లో ఈ బ్లడ్ సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి అవే మనకి ఏమవుతున్నాయంటే గ్రేవ్ యార్డ్ ఆఫ్ ఆర్బీసీకి కూడా యాక్ట్ చేస్తున్నాయి. ది ఆర్ ద గ్రేవ్ యార్డ్ ఆర్ బరియల్ గ్రౌండ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సో ఆర్బీసీ ఆఫ్ ద మెమ్మల్స్ ఆర్ బైకాన్కేవ్ అండ్ ఎన్యూక్లియేట్. వాట్ ఈస్ ద రీజన్ అండ్ వాట్ ఈస్ ద అడ్వాంటేజ్? సో ఫ్రాగ్స్లో మనం చూసుకున్నట్లయితే న్యూక్లియస్ ఉంది, బట్ మనకి మెమ్మలియన్ ఆర్బీసీలో న్యూక్లియస్ అనేది లేదు. అండ్ అట్ ద సేమ్ టైం దీస్ ఆర్ బైకాన్కేవ్ షేప్లో ఉన్నాయి. ఎందుకు? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, బైకాన్కేవ్ షేప్ అనేది సెల్ యొక్క సర్ఫేస్ ఏరియాని ఇంక్రీజ్ చేస్తుంది. సో దానివల్ల హెమోగ్లోబిన్ కెన్ టేక్ మోర్ ఆక్సిజన్. సో మోర్ హెమోగ్లోబిన్ అనేది అకామిడేట్ అవ్వచ్చు. అండ్ సో దట్ ఏమవుతుందంటే ద అమౌంట్ ఆఫ్ హెమోగ్లోబిన్ క్యాన్ బైండ్ విత్ ద మోర్ ఆక్సిజన్ ఫర్ ద ట్రాన్స్పోర్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ద లార్జర్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఆర్బీసీ ప్రొవైడ్స్ ద మోర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ కార్బన్ అని చెప్పుకోవచ్చు. మరి న్యూక్లియస్ అనేది లేదు, బైకాన్కేవ్ షేప్ ఉండడం వల్ల ఇవన్నీ కూడా మనకి అడ్వాంటేజెస్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే వైట్ బ్లడ్ సెల్స్ అంటాం. దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ల్యూకోసైట్స్. సో ఆర్బీసీ అనేది నాన్ న్యూక్లియేట్, డబ్ల్యూబీసీ అనేది న్యూక్లియేట్. ఆర్బీసీ ఆర్ రెడ్ కలర్, డబ్ల్యూబీసీ ఆర్ కలర్లెస్. ఆర్బీసీలో మనకు న్యూక్లియస్ అండ్ సెల్ ఆర్గనల్స్ లేవు, అదే వైట్ బ్లడ్ సెల్స్ ఆర్ కంప్లీట్ సెల్స్ అని చెప్పుకోవచ్చు. ఆర్బీసీ ఆర్ బైకాన్కేవ్ షేప్ వేరస్ ద డబ్ల్యూబీసీ ఆర్ స్పెరికల్ ఆర్ ఇర్రెగ్యులర్ ఇన్ షేప్. అయితే ఈ డబ్ల్యూబీసీలో అమీబాయిడ్ మూవ్మెంట్ అనేది చూసుకుంటాం టు ద ఎక్స్ట్రా వాస్కులర్ ఏరియాస్ బై ద ప్రాసెస్ కాల్డ్ యాజ్ డయాబెటిసిస్. అంటే ఏదైనా ఒక బ్లడ్ వెజల్ ఏదైతే ఉందో బ్లడ్ వెజల్ నుంచి బయటికి ఎక్స్ట్రా వాస్కులర్ ఏరియాస్, దట్ మీన్స్ ద ఏరియాస్ ప్రెజెంట్ అవుట్ సైడ్ ద బ్లడ్ వెజల్స్లోకి అది మనకి డయాబెటిసిస్ ప్రాసెస్ ద్వారా అమీబాయిడ్ మూవ్మెంట్ ద్వారా వస్తుంది. నెక్స్ట్ సైజ్ పరంగా చూసుకున్నట్లయితే ఆర్బీసీ కన్నా పెద్దగా ఉంటాయి, బట్ నంబర్ పరంగా చూసుకున్నట్లయితే లెస్ ఇన్ నెంబర్ ఉన్నాయి. సో డబ్ల్యూబీసీ ఆర్ లార్జర్ ఇన్ నెంబర్ బట్ లెస్సర్ దాన్ ఇన్ ఆర్బీసీ కంపేర్ టు ద ఆర్బీసీ అని చెప్పుకోవచ్చు. సో టోటల్ నెంబర్ ఎంత ఉంటాయి? ఆర్బీసీ మనం చూసుకున్నట్లయితే మేల్స్లో 5 million per cubic millimeter ఆఫ్ బ్లడ్ అని చెప్పుకున్నాం. అండ్ ఫీమేల్స్లో చూసుకున్నట్లయితే 4.5 million per cubic millimeter ఆఫ్ బ్లడ్ అనుకున్నాం. బట్ మరి ఇక్కడ మనకి హ్యూమన్స్లో ఇది డబ్ల్యూబీసీలో చూసుకున్నట్లయితే జస్ట్ 6,000 to 10,000 వరకు మాత్రం ఉంటాయి అండర్ ద నార్మల్ కండిషన్స్. అయితే ఎప్పుడైతే ఆర్బీసీ ఫామ్ అవుతుందో ద ఫార్మేషన్ ఆఫ్ డబ్ల్యూబీసీ ఈజ్ కాల్డ్ యాజ్ ల్యూకోపాయిసిస్. అండ్ ఆ డబ్ల్యూబీసీ అనేది స్లైట్గా ఇంక్రీజ్ అయితే ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ కానీ అలర్జీ కానీ జరిగినప్పుడు దీన్ని మనం ఏమంటామంటే ల్యూకోసైటోసిస్ అంటాం. నార్మల్గా కాకుండా అబ్నార్మల్గా పెరిగాయి దాన్ని మనం ఏంటంటే ల్యూకేమియా, విచ్ ఇస్ ద బ్లడ్ క్యాన్సర్, సార్కోమా, ల్యూకేమియా మనకి ఇక్కడ చెప్పుకున్నాం టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్లో. నెక్స్ట్ ఒకవేళ డబ్ల్యూబీసీ అనేది డిక్రీజ్ అయింది దీన్ని మనం ఏంటంటే ల్యూకోసైటోపీనియా అంటాం. పీనియా ఈజ్ నథింగ్ బట్ డిక్రీజ్ ఇన్ నెంబర్. ఎరిథ్రోసైటోపీనియా డిక్రీజింగ్ ఇన్ ఆర్బీసీ నెంబర్ అండ్ ల్యూకోసైటోపీనియా డిక్రీజింగ్ ఇన్ ద డబ్ల్యూబీసీ నెంబర్. అయితే ఈ డబ్ల్యూబీసీలో మనకు 2 types ఉంటాయి. దే ఆర్ గ్రాన్యులోసైట్స్ అండ్ ఏగ్రాన్యులోసైట్స్. సో ఇక్కడ మనకు నేమ్ చూసుకున్నాడు మనం చెప్పుకోవచ్చు. గ్రాన్యులోసైట్స్ ఏంటి అంటే ఏవైతే డబ్ల్యూబీసీలో సైటోప్లాస్మిక్ గ్రాన్యూల్స్ అనేవి ఉంటున్నాయో వాటిని మనం ఏమంటామంటే గ్రాన్యులోసైట్స్ అంటాం. అలా కాకుండా ఏవైతే డబ్ల్యూబీసీలో సైటోప్లాస్మిక్ గ్రాన్యూల్స్ అనేవి లేవో వాటిని మనం ఏంటంటే ఏ గ్రాన్యులోసైట్స్ అంటాం. సో ద సైటోప్లాస్మిక్ గ్రాన్యూల్స్ ఆర్ స్పెసిఫిక్ గ్రాన్యూల్స్ ఆర్ ప్రెజెంట్ అండ్ దే మే టేక్ ద 3 different types ఆఫ్ స్టెయిన్స్. సో ఈ సైటోప్లాస్మిక్ గ్రాన్యూల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎయిదర్ ఎసిడిక్ స్టెయిన్స్ని
తీసుకోవచ్చు, లేకపోతే బేసిక్ డైస్ని తీసుకోవచ్చు, లేదంటే న్యూట్రల్ డైస్ని తీసుకోవచ్చు. సో 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టెయిన్స్ని అవి తీసుకోవచ్చు. అయితే ఈ గ్రాన్యులోసైట్స్లో న్యూక్లియస్ అనేది ఎలా ఉంటుందంటే, న్యూక్లియస్ ఈజ్ ఏ లోబ్డ్ న్యూక్లియస్, అంటే న్యూక్లియస్ ఈజ్ డివైడ్ ఇంటూ మెనీ లోబ్స్ అని చెప్పుకోవచ్చు. మరి ఏ గ్రాన్యులోసైట్స్లో పరిస్థితి ఏంటి, సైటోప్లాస్మిక్ గ్రాన్యూల్స్ లేవు అండ్ న్యూక్లియస్ ఈజ్ లోబ్డ్. సో హియర్ ద న్యూక్లియస్ ఈజ్ నాట్ లోబ్డ్. అంటే ఎలా ఉంటుందంటే ఇలా మనకి ప్లెయిన్గా అంటే ఇలా ఉంటుంది. సో అది మనకి మోనోసైట్స్లో చూసుకున్నట్లయితే ఒకలా ఉంటుంది, లింఫోసైట్స్లో చూసుకున్నట్లయితే ఒకలా ఉంటుంది. అది ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూసుకుందాం. సో హియర్ ఇన్ ద గ్రాన్యులోసైట్స్ ద న్యూక్లియస్ ఈజ్ డివైడెడ్ ఇంటూ లోబ్స్ అండ్ assumes different shapes, and that's why they are called as polymorph nuclear leukocytes. Poly is nothing but many, morph నథింగ్ బట్ ఎక్స్టర్నల్ స్ట్రక్చర్. వాటిలో మనకి మార్ఫాలజీ అనేది వేరియస్ షేప్స్లో మనకి ఉండొచ్చు. Next, based on the staining properties, the granulocytes can be 3 different types. What are they? Basophils, eosinophils and neutrophils అని చెప్పుకోవచ్చు. అయితే ఏ గ్రాన్యులోసైట్స్లో చూసుకున్నట్లయితే సైటోప్లాస్మిక్ గ్రాన్యూల్స్ లేవు అండ్ న్యూక్లియర్ లోబ్స్ అనేవి కూడా లేవు. సో ఫస్ట్ మన గ్రాన్యులోసైట్స్లో బేసోఫిల్స్ చూసుకున్నట్లయితే దీస్ ఆర్ లీస్ట్ అబండెంట్ టైప్ ఆఫ్ WBCs అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవి మనకి జస్ట్ 0.49% మాత్రమే ఉంటాయి. అయితే వీటిలో న్యూక్లియస్ చూసుకున్నట్లయితే న్యూక్లియస్ ఈజ్ ఇర్రెగ్యులర్లీ లోబ్డ్ ఆర్ పార్షియల్లీ లోబ్డ్ అని చెప్పుకోవచ్చు న్యూక్లియస్ అనేది. సో ద న్యూక్లియస్ ఈజ్ పార్షియల్లీ డివైడెడ్ ఇంటూ 2 or 3 లోబ్స్. కంప్లీట్ సెపరేషన్ అనేది లేదు. మరి సైటోప్లాస్మిక్ గ్రాన్యూల్స్ ఎలా ఉన్నాయి, చాలా తక్కువగా ఉన్నాయి అండ్ వాటి యొక్క షేప్ అనేది ఇర్రెగ్యులర్గా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకి సైటోప్లాస్మిక్ గ్రాన్యూల్స్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, దీస్ సైటోప్లాస్మిక్ గ్రాన్యూల్స్ విల్ టేక్ విత్ ద బేసిక్ స్టెయిన్ అండ్ టేక్ కలర్. సో మనకి ఎప్పుడైనా మన సెల్ అనగా మైక్రోస్కోప్లో చూసుకున్నట్లయితే డైరెక్ట్గా సైటోప్లాజంని డైరెక్ట్గా సెల్లో ఉండే ఆర్గన్స్ మనం డైరెక్ట్గా చూడలేము. సో అందుకోసమని మనం ఏం చేస్తామంటే స్టెయినింగ్ అనేది చేస్తాం, అంటే మనం ఒక కలర్ అనేది యాడ్ చేస్తాం. సో దానివల్ల ఆ సెల్ ఆర్గనల్స్ కానీ ఆ సైటోప్లాజం కానీ కొంత స్టెయిన్ని గ్రహించిన తర్వాత అది మనకి అబ్జర్వ్ చేసుకున్న తర్వాత అది మనకి అబ్జర్వ్ చేయడం ఈజీగా ఉంటాయి. అయితే ఇవి ఏ కలర్ని తీసుకున్నాయంటే బేసిక్ స్టైల్స్ని తీసుకున్నాయి. ఈ బేసోఫిల్స్ ఫంక్షన్ ఏంటి, దే విల్ ప్రొడ్యూస్ ద హెపారిన్ అండ్ దే విల్ ప్రొడ్యూస్ ద హిస్టమిన్ అనే చెప్పుకోవచ్చు. సో ఈ బేసోఫిల్స్ అనేవి మనకి హెపారిన్ అండ్ హిస్టమిన్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. నెక్స్ట్, దే విల్ సప్లిమెంట్ ద ఫంక్షన్ ఆఫ్ మాస్ట్ సెల్స్ వెన్ ఇట్ ఈస్ నీడెడ్. ఎప్పుడైతే మాస్ట్ సెల్స్ కనేదానికి హెల్ప్ అనేది కావాలో వాటికి కూడా ఇవి అసిస్టెన్స్ని చేస్తున్నాయి. నెక్స్ట్ వన్ ఇస్ ద ఈసోఫిల్స్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎసిడోఫిల్స్. దే కన్స్టిట్యూట్ అబౌట్ ద 2.3% ఆఫ్ ద టోటల్ ల్యూకోసైట్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ వీటి యొక్క న్యూక్లియస్ అనేది బైలోబ్డ్, అంటే ఎట్లా ఉంది న్యూక్లియస్ అనేది ఇట్లా న్యూక్లియస్లో 2 లోబ్స్ అనేవి మనకి ఉండడం జరిగింది. నెక్స్ట్, సైటోప్లాజంలో ఉండే గ్రాన్యూల్స్ అనేవి చాలా లార్జ్ గ్రాన్యూల్స్ అండ్ దే విల్ స్టైన్స్ విత్ ద ఎసిడిక్ డైస్, ఫర్ ఎగ్జాంపుల్ విత్ ద ఈసిన్. సో అందుకోసమని వీటిని ఏమంటాం, ఎసిడోఫిల్స్ ఆర్ ఈసినోఫిల్స్ అంటాం. మరి వీటి యొక్క ఫంక్షన్ ఏంటి, దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద అలర్జిక్ రియాక్షన్స్. అయితే వీటి యొక్క నెంబర్ అనేది అలర్జిక్ రియాక్షన్స్ టైంలో లేదంటే హెల్మింథిక్ ఇన్ఫెక్షన్స్ టైంలో చాలా ఎనార్మస్గా ఇంక్రీజ్ అవుతుంది. హెల్మింథిక్ ఇన్ఫెక్షన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లాట్ వామ్స్, ప్లాటీ హెల్మింథిస్ అంటాం, ఆస్కే హెల్మింథిస్, రౌండ్ వామ్స్ అంటాం. వాటి ఇన్ఫెక్షన్స్ జరిగినప్పుడు ఈసినోఫిల్స్ ఆర్ ఎసిడోఫిల్స్ యొక్క నెంబర్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది. అండ్ దాట్స్ వై దే ఆర్ ఫార్మింగ్ ద యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే సెల్ మీద ఏదైతే ఉందో యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ అనేది మనకి ఇవి ప్రొడ్యూస్ చేస్తాయని చెప్పుకోవచ్చు. వి కాంప్లెక్స్ మన యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, దే ఆర్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ ద ఫాగోసైటోసిస్. బట్ ఫాగోసైటోసిస్ చేస్తే కానీ న్యూట్రోఫిల్స్ అంత ఎఫెక్టివ్గా చేయలేవు. ఏదో కొంత పర్సంటేజ్ కొంత మేర వరకు ఇవి చేస్తాయని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఈస్ ద న్యూట్రోఫిల్స్. దే ఆర్ ద మోస్ట్ కామన్ టైప్. లీస్ట్ కామన్ టైప్ ఆర్ ద బేసోఫిల్స్. మోస్ట్ కామన్ టైప్ ఆర్ ద న్యూట్రోఫిల్స్. ఎందుకంటే ఇవి మనకి 62% అనేవి ఉన్నాయి. వీటిలో న్యూక్లియస్ పరిస్థితి ఏంటి, న్యూక్లియస్ అనేది కంప్లీట్గా 2 to 3 లోబ్స్ కింద మనకి లేదంటే 2 to 5 లోబ్స్ కింద ఇలా డివైడ్ అయి ఉంటుంది. సో ద న్యూక్లియస్ ఈజ్ డివైడ్ ఇంటూ
2 to 5 లోబ్స్, అది మనకి బైలోబ్డ్ అవ్వచ్చు, ట్రైలోబ్డ్ అవ్వచ్చు, టెట్రాలోబ్డ్ అవ్వచ్చు, పెంటాలోబ్డ్ అవ్వచ్చు. నెక్స్ట్ ఈ సైటోప్లాస్మిక్ గ్రాన్యుల్స్ అనేవి ఎలా ఉన్నాయి, చాలా స్మాల్గా ఉన్నాయి, బట్ సైటోప్లాస్మిక్ గ్రాన్యుల్స్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి సైటోప్లాస్మిక్ గ్రాన్యుల్స్ వేటితో స్టైన్ అవుతాయి, న్యూట్రల్ డైస్తో స్టైన్ అవుతాయి, అందుకే వీటిని ఏమన్నాం, న్యూట్రోఫిల్స్ అన్నాం. వీటిలో ఫంక్షన్స్ ఏంటంటే దే ఆర్ యాక్టివ్ ఫాగోసైటిక్ సెల్స్. ఇవి మనకి ఈస్నోఫిల్స్ అనేవి చాలా తక్కువ ఫాగోసైటిస్ చేస్తాయి, బట్ న్యూట్రోఫిల్స్ అనేవి చాలా ఎక్కువగా ఫాగోసైటిస్ చేస్తాయి. అండ్ దట్స్ వై దే ఆర్ కామన్లీ కాల్డ్ యాజ్ మైక్రోస్కోపిక్ పోలీస్ మ్యాన్. అంటే ఇవి మన బాడీలో ఉండే ఫారెన్ ఏజెంట్స్ ఏవైతే ఉంటాయో, డిసీజ్ కాజింగ్ ఏజెంట్స్ ఏవైతే ఉంటాయో, డ్యామేజ్ చేసే ఏజెంట్స్ ఏమైనా ఉన్నాయో అవి ఎక్కడున్నా వెతికి పట్టుకొని మరి వాటిని చంపుతాయి. సో అందుకే వీటిని ఏమంటామంటే మైక్రోస్కోపిక్ పోలీస్ మ్యాన్ అని చెప్పి అన్నాం. నెక్స్ట్ సర్టైన్ న్యూట్రోఫిల్స్, పర్టికులర్గా మనం చూసుకున్నట్లయితే ఫీమేల్ మ్యామల్స్లో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ అల్లోజోమ్స్ కంపోజిషన్ చూసుకుంటే ఫీమేల్స్లో XX ఉంటుంది, మేల్స్లో XY ఉంటుంది. అంటే ఫీమేల్స్లో ఏమవుతుందంటే X క్రోమోజోమ్స్ 2 ఉన్నాయి, ఒక ఎక్స్ట్రా X క్రోమోజోమ్ ఉంది. ఈ ఎక్స్ట్రా X క్రోమోజోమ్ అనేది ఏమవుతుందంటే ఇట్ విల్ బికమ్స్ ద బేర్ బాడీ. దీన్ని ఏమంటారంటే ఇట్ విల్ బికమ్ ద సెక్స్ క్రోమాటిన్ బాడీ ఆర్ డ్రమ్ స్టిక్ బాడీ అంటాం. ఈ ఎక్స్ క్రోమోజోమ్ అనేది ఏమవుతుందంటే ఈ న్యూక్లియస్ అనే దానికి అటాచ్ అయ్యి ఉంటుంది. సో ద సర్టైన్ న్యూట్రోఫిల్స్ ఆఫ్ ద ఫీమేల్ మెమల్స్ దే హ్యావ్ ద sex chromatin body or drumstick body, and this extra X chromosome is attached to the nucleus of న్యూట్రోఫిల్స్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ గ్రాన్యులోసైట్స్ చెప్పుకున్నాం. నెక్స్ట్ ఏ గ్రాన్యులోసైట్స్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, సైటోప్లాస్మిక్ గ్రాన్యుల్స్ అనేవి ఉండవు, న్యూక్లియర్ లూబ్స్ అనేవి ఉండవు. అండ్ ఇందులో మనకి గ్రాన్యులోసైట్స్లో 3 టైప్స్ ఉన్నాయి. మరి ఏ గ్రాన్యులోసైట్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయంటే 2 టైప్స్ ఉన్నాయి. అవి ఏంటంటే లింఫోసైట్స్ అండ్ మోనోసైట్స్. ఫస్ట్ మనకి లింఫోసైట్స్ చూసుకున్నట్లయితే ఇవి మనకి టోటల్ WBCలో 30% ఉన్నాయి. మరి వీటి సైజ్ చూసుకున్నట్లయితే స్మాల్ అండ్ స్పెరికల్. బట్ మరి న్యూక్లియస్ చూసుకున్నట్లయితే న్యూక్లియస్ ఇస్ ద వెరీ లార్జ్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఇది మొత్తం మనకి ఒక లింఫోసైటు. ఈ లింఫోసైట్లో మనకి న్యూక్లియస్ అనేది ఆల్మోస్ట్ ఇంత ఉంది. అంటే ఈ న్యూక్లియస్ ఈజ్ ఆక్యుపైయింగ్ ద ఆల్మోస్ట్ ఆల్ సైటోప్లాజమ్. సో సైటోప్లాజమ్ ఈజ్ ఆల్మోస్ట్ పెరిఫెరల్, చాలా స్కాంటీగా అంటే చాలా సన్నగా, చాలా తక్కువ సైటోప్లాజం మాత్రమే ఉంది. ఓన్లీ ఈ మాత్రమే సైటోప్లాజం ఉందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ దే ఆర్ ఫంక్షనల్లీ 2 టైప్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకి స్కాంటీ పెరిఫెరల్ సైటోప్లాజం అనేది ఇంపార్టెంట్ పాయింట్. సో ఫంక్షనల్గా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఈ లింఫోసైట్స్ అనేవి 2 టైప్స్. వాట్ ఆర్ దే? బి లింఫోసైట్స్ అండ్ టీ లింఫోసైట్స్. ఏ లింఫోసైట్స్ అయితే యాంటీబాడీని ప్రొడ్యూస్ చేస్తాయో వాటిని బి లింఫోసైట్స్ అంటాం. ఏ లింఫోసైట్స్ అయితే యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేయలేవు, బట్ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేసే బి లింఫోసైట్స్కి హెల్ప్ చేస్తాయి, వాటిని మనం T lymphocytes అంటాం. So the B lymphocytes will produce the antibodies, and T lymphocytes they cannot produce the antibodies, but they are also important role in the immunological reactions. Why? Because they are helping the B lymphocytes. అయితే వీటి యొక్క లైఫ్ స్పాన్ చూసుకున్నట్లయితే కొన్ని లింఫోసైట్స్లో కొన్ని రోజులు మాత్రమే బతుకుతాయి, అదే కొన్ని లింఫోసైట్స్ అనేవి మెనీ ఇయర్స్ దొరుకుతాయి. సో అయితే రేంజ్ అనేది ఎంత అంటే ఫ్యూ డేస్ టు మెనీ ఇయర్స్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ ద మోనోసైట్స్. సో ఇక్కడ మనకు మోనోసైట్స్లో చూసుకున్నట్లయితే ఎలా ఉంటుందంటే వీటి యొక్క ఐడెంటిఫైయింగ్ ఫీచర్ ఏంటంటే వీటి న్యూక్లియస్ ఏదైతే ఉందో ద న్యూక్లియస్ ఆఫ్ ద మోనోసైట్స్ ఈజ్ రెనిఫార్మ్. అంటే మనకి ఇక్కడ కిడ్నీ షేప్లో ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇలా. సో దే కన్స్టిట్యూట్ అబౌట్ ద 5.3% of the leukocyte. The nucleus is kidney shaped, that is reniform. Study of kidneys, renalogy. Next, these are the largest and motile phagocytes అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ దే విల్ ఎన్గల్ఫ్ ద బ్యాక్టీరియా అండ్ సెల్యులర్ డెబ్రిస్, అంటే సెల్యులర్ వేస్ట్ అనే కూడా ఇవి తింటాయి. నెక్స్ట్ దే విల్ డిఫరెన్షియేట్ ఇంటూ మ్యాక్రోఫేజెస్ అండ్ దట్ విల్ ఎంటర్ ఇంటూ ద కనెక్టివ్ టిష్యూస్. దీస్ ఆల్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ రిగార్డింగ్ ద మోనోసైట్స్. అయితే వీటి తర్వాత WBCs తర్వాత నెక్స్ట్ ఉన్నది ఏంటంటే మనకి ప్లేట్లెట్స్ గురించి చెప్పుకోవచ్చు. సో ద ప్లేట్లెట్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ థ్రాంపోసైట్స్. దీస్ ఆర్ కలర్లెస్, హెమోగ్లోబిన్ లేదు, నాన్ న్యూక్లియేటెడ్, న్యూక్లియస్ లేదు, రౌండ్ ఆర్ ఓవల్ ఆర్ బైకాన్కెక్స్ డిస్క్ లా ఇవి ఉంటాయి. నెంబర్ ఎంత ఉంటుంది? సో 2,50,000 to 4,50,000 వరకు వీటి యొక్క నెంబర్ అనేది ఉంటుంది. అండ్ దీస్ ఆర్ ద
ఫార్మ్డ్ ఫ్రమ్ గెయింట్ మెగాకారియోసైట్స్. సో మెగాకారియోసైట్స్ నుంచి ప్రొడ్యూస్ అవుతాయి. మరి ఈ మెగాకారియోసైట్స్ ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అయ్యాయి అంటే రెడ్ బోన్ మ్యారో నుంచి ప్రొడ్యూస్ అయ్యాయి. అయితే ఈ థ్రాంబోసైట్స్ ఆర్ ప్లేట్లెట్స్ అనేవి మనకి ట్రూ సెల్స్ అని చెప్పము, ఎందుకంటే దీస్ ఆర్ ఫార్మ్డ్ బై ద ఫ్రాగ్మెంటేషన్. సో దాట్స్ వై దే ఆర్ నాట్ ట్రూ సెల్స్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, సో వాటి యొక్క యావరేజ్ లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది మరి 5 నుంచి 9 డేస్ వరకు ఉంటుంది. మరి వీటి యొక్క యూజ్ ఏంటి? ఇవి థ్రాంబోప్లాస్టిన్ని సెక్రెట్ చేస్తాయి అండ్ దే ఆర్ ఆల్సో యూస్ఫుల్ ఇన్ ద ప్లేట్లెట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద బ్లడ్ క్లాటింగ్ అని చెప్పుకోవచ్చు. అయితే దే ఆర్ ఎజర్ టు ద డ్యామేజ్డ్ ఎండోథీలియల్ లైనింగ్ ఆఫ్ ద క్యాపిలరీస్ అండ్ సీల్ ద మైనర్ వాస్కులర్ కవరింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఒక బ్లడ్ వెజల్ అనేది ఎప్పుడైనా ఒక దగ్గర రప్చర్ అయింది అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక బ్లడ్ వెజల్ ఉంది. ఈ బ్లడ్ వెజల్లో సో ఫలానా ప్లేస్లో ఎక్కడైనా ఒక దగ్గర మనకి ఇది రప్చర్ అయింది అనుకుందాం. సో ఇలా మనకి రప్చర్ అయింది. సో అక్కడ ఏమవుతుందంటే మనకి బ్లడ్ అనేది బయటికి రిలీజ్ అవ్వచ్చు. సో అక్కడ ఏమవుతుందంటే ఈ ప్లేట్లెట్స్ అనేవి ఇలా ఒక ప్లేట్లెట్ ప్లగ్ మాదిరి ఇలా ఒక సీల్ చేస్తాయి. సో దాట్ ఏమవుతుందంటే మనకి ఎటువంటి బ్లడ్ లాస్ అనేది జరగదు. ఓకేనా. నెక్స్ట్, సో ద నెక్స్ట్ వన్ ఈజ్ ద లింఫ్. సో దీన్ని మనం ఏంటంటే ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ అంటాం, టిష్యూ ఫ్లూయిడ్ అంటాం. అంటే ఏంటి అని చూసుకున్నట్లయితే ఎప్పుడైతే ఆర్టరీస్ అనేవి బ్లడ్స్ని సప్లై చేస్తున్నాయో, ఆ వెయిన్స్ అనేవి బ్లడ్ని మళ్ళీ డిఆక్సిజన్ బ్లడ్ని కలెక్ట్ చేసుకుంటున్నాయో, ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సర్టైన్ క్వాంటిటీ ప్రెజెంట్ ఇన్ ద బ్లడ్ ప్లాస్మా. ఇది మనకి ఏమవుతుందంటే బికాస్ ఆఫ్ మోర్ బ్లడ్ ప్రెజర్ ఈ బ్లడ్లో ఈ సెల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ టిష్యూస్లో ఉండే సెల్స్ మధ్యలో ఉండే స్పేస్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మనకు ఒక టిష్యూలో ఉండే సెల్స్ ఇలా ఉన్నాయి అనుకుందాం. ఈ సెల్స్ మధ్యలో ఉండే స్పేస్ ఏదైతే ఉందో దీన్ని మనం ఎక్స్ట్రా సెల్యులర్ స్పేస్ అంటాం. అయితే ఈ మోర్ బ్లడ్ ప్రెషర్ వల్ల ఈ ఎక్స్ట్రా సెల్యులర్ స్పేసెస్లోకి సమ్ ఫ్లూయిడ్ అనేది అక్యుములేట్ అయిపోతుంది, అంటే అది మనకి లీక్ అవుతుంది. అయితే ఎందువల్ల లీక్ అవుతుంది అంటే మోర్ బ్లడ్ ప్రెషర్ వల్ల. అయితే మళ్ళీ ఏమవుతుంది, ఈ లీక్ అయిన ఫ్లూయిడ్ ఏదైతే ఉందో దీన్ని మనం ఏంటంటే ఈ ఎక్స్ట్రా సెల్యులర్ స్పేస్లోకి లీక్ అయిన ఫ్లూయిడ్ మనం ఏంటంటే ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ ఆర్ ఇంటర్సెల్యులర్ ఫ్లూయిడ్ ఆర్ టిష్యూ ఫ్లూయిడ్ అంటాం. అండ్ మోస్ట్ ఆఫ్ దిస్ ఫ్లూయిడ్ మళ్ళీ అగైన్ వెన్యూల్స్లోకి ఎంటర్ అవుతుంది. బట్ కొంత పోర్షన్ అనేది ఏమవుతుందంటే అక్కడే ఉండిపోతుంది. సో అలా అక్కడ మిగిలిపోయిన ఫ్లూయిడ్ అనేదాన్ని మళ్ళీ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టంలోకి ఇది తీసుకురావడానికి ఉండే సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏంటంటే లింఫాటిక్ సిస్టమ్ అంటే ఇక్కడ గ్రీన్ కలర్లో ఉండే వెజల్స్ అన్ని కూడా మనకి లింఫ్ వెజల్స్ అని చెప్పవచ్చు. సో దిస్ ఇస్ ద డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ లింఫాటిక్ సిస్టమ్ ఇన్ ద హ్యూమన్ బాడీ. నెక్స్ట్, అయితే ది లింఫ్ ఈస్ ద కలర్లెస్ ఫ్లూయిడ్ అండ్ ఇట్ లాక్స్ ద ఆర్బీసీ, ప్లేట్లెట్స్ అండ్ లార్జ్ ప్లాస్మా ప్రోటీన్స్. ఇవేవి కూడా లింఫ్లో ఉండవు. మరి ఏముంటాయంటే ల్యూకోసైట్స్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి, అంటే డబ్ల్యూబీసీ మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇందులో చీఫ్ కంపోజిషన్ చూసుకున్నట్లయితే బ్లడ్ ప్లాస్మా ఉంటుంది అండ్ లింఫోసైట్స్ ఆఫ్ బ్లడ్ అనేవి ఉంటాయి. అయితే వెన్ కంపేర్ టు టిష్యూ ఫ్లూయిడ్ ఇట్ కంటైన్స్ ద వెరీ స్మాల్ అమౌంట్స్ ఆఫ్ న్యూట్రియంట్స్, కొంత అమౌంట్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఎక్సెప్ట్ ద ఫ్యాట్స్ అండ్ ఆక్సిజన్ ఉంటాయి. బట్ కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ అదర్ మెటబాలైట్స్ అనేవి మనకి చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సైట్ ఫర్ ద ఫార్మేషన్. ద మోస్ట్ ఇంపార్టెంట్ సైట్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ లింఫ్ ఈస్ ద ఇంటర్స్టిషియల్ ప్లేస్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎప్పుడైనా ఒక బ్లడ్ వెజల్ అనేది బ్లడ్ని సప్లై చేస్తున్నాం అనుకున్నాం ఒక పార్ట్కి. సో ఆ వెయిన్స్ అనేవి ఏం చేస్తున్నాయి, ఈ వెయిన్స్ అనేవి బ్లడ్ని అగైన్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని కలెక్ట్ చేసుకుంటున్నాయి. సో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఈ సెల్స్ ఏవైతే ఉన్నాయో టిష్యూస్లో ఉండే సెల్స్, ఈ సెల్స్లోనికి కొంత ఫ్లూయిడ్ అనేది లీక్ అయిపోతుంది. సో దీన్ని మనం ఏంటంటే ఎక్స్ట్రా సెల్యులర్ స్పేస్ ఫ్లూయిడ్ అంటాం. అది ఎక్కడ అవుతుందంటే ఇంటర్స్టిషియల్ స్పేస్లో ఫామ్ అవుతుంది. యాజ్ బ్లడ్ పాసెస్ త్రూ ద బ్లడ్ క్యాపిలరీస్ సమ్ పోర్షన్ ఆఫ్ బ్లడ్ includes the nucleus and solutes and plasma proteins with low molecular weight will passes into the through the walls of capillaries into interstitial place because of very important hydrostatic pressure at the arterial end. So ఇక్కడ arterial end లో ఉండే మోర్ హైడ్రోస్టాటిక్ ప్రెజర్ వల్ల లీక్ అవుతుంది. అయితే ఇలా లీక్ అయిన ఫ్లూయిడ్ అక్కడే ఉండిపోతుందా? మోస్ట్ ఆఫ్ దిస్ ఫ్లూయిడ్ విల్ రిటర్న్స్ బ్యాక్ టు ద వెయిన్స్ బికాస్ ఆఫ్ ద ఆస్మాటిక్ ప్రెజర్ అని చెప్పుకోవచ్చు. అయితే కొంత అమౌంట్ అనేది అక్కడే లెఫ్ట్ అయిపోతుంది. దాన్ని క్యారీ చేయడం కోసం మనకి ఏముందంటే లింఫాటిక్ సిస్టమ్ విత్ లింఫ్ క్యాపిలరీస్ అనేది మనకి అరైజ్ అయ్యి ఉంది. సో ఇంటెస్టైనల్ విల్లా మనకి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్లయితే లాక్టియల్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇట్ విల్ రిటర్న్ ద లింఫ్ టు ద వెరీ ఇంపార్టెంట్ వన్ టు ద సబ్క్లేవియన్ వెయిన్. సో ద లింఫాటిక్ సిస్టమ్ విల్ డెలివర్స్ ద లింఫ్ టు ద సబ్క్లేవియన్ వెయిన్. సో ఈ
ఏదైతే మేజర్ వీనా కేవా ఉన్నాయో అవి మనకి హార్ట్కి మన బ్లడ్ని రిటర్న్ చేసే ముందు జస్ట్ బిఫోర్ ఇట్స్ రిటర్న్ ఈ సబ్క్లేవియన్ వెయిన్ అనేది మేజర్ వీనా కేవాకి మనకి బైండ్ అయ్యి అక్కడ మనకి లింఫ్ని డెలివర్ చేస్తుంది. నెక్స్ట్ ద ఎక్స్ట్రా సెల్యులర్ టిష్యూ ఫ్లూయిడ్ ఆఫ్టర్ పాసింగ్ త్రూ ద లింఫ్ క్యాపిలరీస్ అండ్ లింఫ్ వెజల్స్ ఈజ్ కాల్డ్ యాజ్ లింఫ్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇట్ రిప్రజెంట్స్ ద యాక్సెసరీ రూట్ బిన్ విచ్ ద ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ విల్ ఫ్లో త్రూ ద టిష్యూస్ ఆర్ స్పేస్ అని చెప్పుకోవచ్చు. సో మనం ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ కొన్ని క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, స్టడీ ఆఫ్ బ్లడ్ ఈజ్ కాల్డ్ యాజ్, మనం చూసుకున్నట్లయితే ఆన్సర్ ఈజ్ హెమటాలజీ. హెపటాలజీ ఇస్ ద స్టడీ ఆఫ్ లివర్ అండ్ హెల్మింథాలజీ ఇస్ ద స్టడీ ఆఫ్ హెల్మింథస్. సో ఆన్సర్ ఈజ్ hematology. Which of the following is the weakest and most common type of cartilage of the all the types? So మనకు ఆన్సర్ తెలుసు, that is the hyaline cartilage. Next Neet 2020 question, select the incorrectly matched pair in the following. So chondrocytes smooth muscle cells, neurons nerve cells, fibroblasts areolar tissue, osteocytes bone cells. So ఇవన్నీ కూడా కరెక్ట్. సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ కరెక్టే. కాండ్రోసైట్స్ అనేవి స్మూత్ మజిల్ సెల్ కాదు, దే ఆర్ ద cells of cartilage. So the answer is first one. Next Neet 2022 question, which of the following is the not a connective tissue? Connective tissue కాంది ఏంటి? న్యూరోగ్లియా, మనకి నర్వస్ టిష్యూకి సంబంధించింది. ఎడిపోస్ టిష్యూ, లూజ్ కనెక్టివ్ టిష్యూ, బ్లడ్ ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ, కార్టిలేజ్ స్కెలిటల్ టిష్యూ. సో ద ఆన్సర్ ఈస్ న్యూరోగ్లియా అని చెప్పుకోవచ్చు. సో ఐ థింక్ whatever the information we have discussed, so it will be very useful to you. సో మనకి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే తర్వాత డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ and all the best.